शिवाय गुरवे नमः। 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 शिवाय రాముల వారు అడిగారు, మహాత్మా, ఈ భూమిపై ఆద్యంతరహితం పరతత్వసారం అయినట్టి బ్రహ్మ వస్తువును తెలుసుకుని గుర్తించి ఆస్వాదిస్తూ ఉండే మహనీయులు కొందరు జీవన్ముక్తులై ఉన్నారు కదా. వారు ఏ లక్షణాలు, స్వభావము, ఆచరణ కలిగి ఉండి జీవితాన్ని గడుపుతూ ఉంటారో ఆ విశేషాలు చెప్పమని అడిగాడు. ఈ సంసార మహారణ్యంలో వారు ఆత్మసుఖమును ప్రసాదించగల గంధపు వృక్షం వంటి వారు కదా. వారు ఎక్కడెక్కడ ఉంటారో ఎలా గుర్తించాలో తెలియజేయమని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుల వారు, అవిచ్ఛిన్నమగు ఆత్మానుభూతితో సంచరించే మహనీయులు ఈ భూమిపై ఉన్నారు. అంటే జీవన్ముక్తులు, శిలలు కూడా స్నేహితులే. అలాంటి జీవన్ముక్తులకు వృక్షములు కూడా బంధువులే, జంతువులు కూడా స్వజనులే. వారు సర్వజీవులందును సమదృష్టి కలిగి ఉంటారు. ఇహ వారి సర్వమానవ సమదర్శనం గురించి వేరే చెప్పాలా? అనేక మంది జనులు సమావేశమై రణగొణధ్వనులు చేస్తున్న ప్రదేశం వారికి ప్రశాంత శూన్య ప్రదేశంగానే ఉంటుంది. ఆపదలు కూడా వారికి సంపదలుగానే కనిపిస్తాయి. దుఃఖం కూడా మహాసుఖంగానే ఉంటుంది. అనేక వ్యవహారముల మధ్య ప్రాప్తించే సమాధి ఆ సమాధి అంటే సమాధి కాని వారికి సమాధితో సమానంగానే ఉంటుంది. వారు వ్యవహారములలో మౌనం దర్శించగలరు. అనేక కర్మలు నిర్వర్తిస్తూ అకర్మిష్ఠులై ఉండగలుగుతారు. వారికి ఈ జాగ్రత్త కూడా సుషుప్తితో సమానం. సుషుప్తితో పోల్చదగిన నిర్వికల్ప స్వరూపము ఆత్మను సదా ఆశ్రయించి ఆస్వాదిస్తారు. వారు జీవించి ఉన్నప్పటికీ శరీర భావరహితులై మృతుని మాదిరిగానే ఉంటారు. ఈ శరీరము నేను కాదు, నాది కాదు. ఈ శరీరము నాకు సంబంధించినది కాదు. నేను దేహమునకు సంబంధించిన వాడను కాను అని గ్రహించి అట్టి అనుభవంతో ఉంటారు. అన్ని ఆచారాలు ఆచరిస్తూ కూడా ఏది నిర్వర్తించని వారుగా ఉంటారు. ఇవన్నీ దేహ మనోబుద్ధి సంబంధిత ధర్మములు మాత్రమే. ఆత్మస్వరూపుడు నా ధర్మములు కావని అవగాహన కలిగి ఉంటారు. విషయముల పట్ల విషయ దృష్టి కాకుండా ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి ఉంటారు. వారికి బంధువుల పట్ల బంధుబుద్ధిచే కాక ఆత్మబుద్ధిచే వాత్సల్యం ఉప్పొంగుతూ ఉంటుంది. వారిది అలౌకిక బుద్ధి కాబట్టి వారు స్నేహరహితులు కూడా. వారికి రెండవ వస్తువే కనిపించదు కాబట్టి నిర్దయులు. కానీ తదితర శరీరములను తమ శరీరముల వలె సుఖ దుఃఖాలను వీక్షిస్తారు కాబట్టి అత్యంత దయామయులు. వారి ఆచరణ సర్వులు సంతోషించేటట్లుగా ఉంటుంది. కానీ లౌకిక ఆచారాల దృష్ట్యా చూస్తే సర్వ ఆచారాలు బహిష్కరించారా అని అనిపిస్తుంది. వారికి శోకము, భయము, ఆయాసము, ఆశ అనేవి కలగటానికి ఎక్కడా తగిన కారణమే అగుపించదు. కానీ అజ్ఞానుల దుఃఖం చూచినప్పుడు ఇది తొలగేదెట్లా అన్నది వారికి దుఃఖ కారణంగా అనిపిస్తుంది. అంటే అనిపించడం అంటే చూసేవాళ్ళు దుఃఖపడుతున్నారు అని. ఇక వీటిలో ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే కదా. వారికి ఈ లోకం చూస్తే భీతి ఉండదు. ఈ లోకానికి వారి వలన భీతి కలగదు. వారు ఈ ప్రాపంచిక విశేషముల పట్ల రసికుల వలె అగుపించినప్పటికీ అంతరంగమున పరమ వైరాగ్యం పొంది ఉంటారు. జీవన్ముక్తుడు ప్రాప్తించిన దాని గురించి సంతోషించడు. అది కాలంచే వచ్చిపోయేదనని బాగా తెలుసు. ప్రాప్తించని వాటి గురించి అర్రులు చాచరు. వాటిలోని దోషమోహాలు ఉండకుండా పోవని గమనించి ఉంటారు. సర్వదా ప్రాప్తించే ఉన్న ఆత్మకు వేరుగా ఉండవలసినది, పొందవలసినది అతనికి కొత్తగా ఏమీ లేదు. హర్షము, విషాదము కలిగించే ఆయా వస్తువులు, సంఘటనలు వచ్చిపోతున్నప్పుడు అతడు హర్ష విషాదాలని పొందడు. దుఃఖితులతో దుఃఖ ప్రసంగం, సుఖితులతో సుఖ ప్రసంగం చేస్తున్నప్పటికీ అతని హృదయం సర్వ అవస్థలను సమంగా దర్శిస్తూనే అతీతమై అస్పృశమై ప్రశాంతమై ఉంటుంది. అతనికి పుణ్యకర్మలు తప్ప మరింకే కర్మలు రుచించవు. శాస్త్ర నిషిద్ధ కర్మలు గాని, పరులను వేధించే కర్మలు గాని
నిర్వర్తించకపోవటం అతనికి స్వభావ సిద్ధం. అతనికి దేని పట్ల కూడా ఆసక్తి గాని విరక్తి గాని ఉండదు. ధనాదుల కొరకై యాచించడు. అతని యాతన ఇతరుల క్షేమం కొరకు మాత్రమే. రాగం కనిపిస్తూనే వీతరాగుడై ఉంటాడు. లోక వ్యవహారం కొరకై దుఃఖ సంఘటనల పట్ల దుఃఖము, సుఖ సంఘటనల పట్ల సుఖం ప్రదర్శిస్తూ కూడా ఆయా సుఖ దుఃఖాదులచే తాను స్పృశించబడకయే ఉంటాడు. ఈ సంసార నాట్య మండలిలో నటుని వలె నవరసములచే స్పృశించబడకయే నవరసములు ప్రదర్శిస్తూ ఉంటాడు. అతనికి తన యొక్క తదితరుల యొక్క ధనాదులందు గాని తారాపుత్రులందు గాని ఇవి క్షణికములే కదా అని గ్రహించి ఉండటచే వాటి పట్ల స్నేహము ఆసక్తి లేకయే సందర్భితంగా విధులు మాత్రం నిర్వర్తిస్తూ ఉంటాడు. అంతరంతరాలలో స్నేహబంధం లేనప్పటికీ ప్రపంచం పట్ల ఘనీభూతమైన స్నేహంచే ఆర్ద్రత, వాత్సల్యము, ప్రేమ మొదలైన వృత్తులను స్వభావ సిద్ధంగా ప్రదర్శిస్తూ యథాతథంగా ఉంటాడు. మూఢులగు జనులు ఈ దేహమే నేను అని తలంచుచు, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చారు, అటు దేహాత్మబుద్ధిచే కామము తాపము పొందుతూ వాటిని శాంతింపజేయడానికి అత్యాశతో అనేక విషయ పరంపరలందు లీనమై కాలయాపన చేస్తున్నారు. విషయములను పొందుతున్నప్పుడు కూడా ఏదో పై స్పృశించుతున్నారే గాని వారు పూర్ణ అనుభవములు జరగటం లేదు, పూర్ణ అనుభవాలు అగుటలేదు. సుమా, అనాసక్తి చేతనే విషయానుభవం వాస్తవానికి సాధ్యం. ఆసక్తి ఉన్న చోట విశ్రాంతి ఎక్కడిది? కాబట్టి విశ్రాంతి పొందుతున్నారు కదా, చేద్దాంలే రేపు చేద్దాంలే వాటికి చాలు, ఇక పడుకుంటానులే అనుకోవట్లేదు. నిద్ర రాకపోయినా సెల్లు చూస్తారు కానీ సాధన చేస్తారు. నిద్ర రాకపోతే ఏం చేస్తారండి? సెల్లే కదా చూస్తారు, లేదా కబుర్లు చెప్పుకుంటారు. అంతేగాని సాధన చేద్దాం అనుకుంటారు. పూర్ణ అనుభవం ఎందుకు కావటం లేదంటే అందుకే అవటం లేదు. సాధన ఎందు తత్పరత కలిగి ఉండాలి. నిమిషము సెకండ్ దొరికిన సాధన ఎందు తత్పరలై ఉంటే ఆ తత్పరతే తపస్సుగా మారి పూర్ణం అవుతుంది. కానీ అలా ఎక్కడుంది? ఖాళీ దొరికితే ఏదో పని పెంచుకుంటున్నారు తప్ప పనిని తగ్గించుకుంటున్నారా? పనిని అలా పెంచుకుంటూనే వెళ్తున్నారు. పని ఎలాగ చేయాలంటే మీరు సాధన తత్పరులు అయితే పని ఎంత సులువుగా టకటక చేసేయచ్చు. అంటే మీరు అరగంట చేసే పనిని 5 నిమిషాల్లో కూడా చేయవచ్చు. ఎందుకు? ఎంత మాటలు తగ్గించుకుంటే, ఎంత మౌనంగా, అంటే తత్పరత పెరగాలి సాధన పట్ల. అప్పుడు మాటలు పూరణకు వస్తాయి, సమయం ఎందుకంటే తత్పరత ఎక్కువసేపు చేసుకోగలుగుతారు. కాబట్టి ఆసక్తి ఉన్న చోట విశ్రాంతి ఎక్కడిది? ఆసక్తి ఉండాలి. రాముల వారు చెప్తారు, స్వామి దాని రాగాదులను ప్రకటిస్తాడు కానీ కలిగి ఉండడని మీరు చెప్పే గుర్తులు తప్పక అనుసరణీయములు. అయితే అజ్ఞాని కూడా దంభముగా మీరు చెప్పిన విశేషాలను ప్రదర్శిస్తూ ఉండవచ్చు కదా. దంభములుగా ప్రగల్భాలు, ఏదో నేనే చేస్తున్నాననే. ఏమిటి చేస్తారు? ఎవరు జ్ఞానియో, ఎవరు దంభముతో కూడి ఆయా గుణములు ప్రదర్శిస్తూ వాస్తవానికి అజ్ఞానియో మేము ఎలా గుర్తిస్తాం? లోకంలో కొందరు గుర్రముల వలె బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ కపట హృదులై జ్ఞానుల వలె నటిస్తారు. ఖ్యాతి కొరగే ఉత్తమ గుణములు దాంభికంగా ప్రదర్శించేవారు ఉండవచ్చు. మరి మేము జ్ఞానిని గుర్తించడం, ఆశ్రయించడం ఎలాగా? వశిష్ఠుల వారు చెప్తున్నారు, సత్యమో అసత్యమో పైన చెప్పిన లక్షణాలతో కూడిన వ్యక్తిత్వము శ్రేష్టమైనది. అవి ఎవరికి వారే అలవర్చుకునే ప్రయత్నంలో ఉండటం ఉచితం కదా. అదంతా ఎందుకయ్యా? వాడు నిజమైన వాడు అబద్ధమైన వాడు ఎందుకు? నీకు లక్షణాలు తెచ్చాక ఆ లక్షణాలతో నువ్వు ఉండలేవా? ఈ లక్షణాలు ఏమైనా ఆచరించలేనివా? అవన్నీ ఆచరించగలిగినవే. అంత పెద్ద కష్టమైనవి ఏం కాదు. అందరితో ప్రేమగా మాట్లాడలేరా? అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండలేరా? అనవసరమైన పైన తగ్గించుకోలేరా? కాబట్టి ఎవరికి వారే అలవర్చుకునే ప్రయత్నం ఉచితం కదా. ఏమంటే వాడి లక్షణాలు నిజమో కాదో నీకెందుకురా, నువ్వు ఉండొచ్చుగా, నీకు తెలిసింది కదా. ఇప్పుడు ఆ లక్షణాలు వాడిలో ఉన్నాయో లేదో, వాడు నిజమా, వాడు దాంభికమా, నీకెందుకు? అనవసర సమయం వృధా కదూ. నువ్వు ఆచరించుకో, తెలిసిన లక్షణాలేగా, ఏముంది కష్టం ఇక్కడ? అసలు హాయిగా ఉండు, ఎవరిని వంచన చేయకు, అబద్ధాలు చెప్పకు, నీ పని నువ్వు, నీ ధర్మం. అవసరం వచ్చినప్పుడు అన్నాడు కదా, దేనికి అంటకుండా ఉండొచ్చు, అవసరమైనప్పుడు ధర్మం చేయొచ్చు. అసలు మనకి ధర్మాలే లేవన్నప్పుడు ఎంత హాయండి.
కాబట్టి సత్యము అసత్యం పైన చెప్పిన లక్షణాలతో కూడిన వ్యక్తిత్వం శ్రేష్టమైనది. అవి ఎవరికి వారే అలవర్చుకునే ప్రయత్నంలో ఉండటం ఉచితం కదా. వేదవేత్తలకు తత్వజ్ఞులకు అట్టి లక్షణాలు స్వభావ సిద్ధంగానే ఒనగూడుతూ ఉంటాయి. వారికి దంభము హఠములతో ప్రదర్శించవలసిన పని లేదు. అయితే రామచంద్ర, ప్రపంచంలో మరెవరిలోనో వాటిని వెతకటం అటుంచి ముందుగా ఎవరికి వారే అవి తమ కొరకై తాము అభ్యసించడం ముఖ్యమని గ్రహించాలి సుమా. లక్షణాలు అలవర్చుకోవాలి కానీ పక్క వాళ్ళు ఎతకటం ఎందుకండి. మీ బుద్ధి సరిగ్గా ఉంటే వాడు మంచుకున్నాడు అనిపిస్తుంది. బుద్ధి సరిగ్గా లేనప్పుడు ఈ లోపల ఎవడో వచ్చి చెప్పాడు అనుకోండి, ఏమంటే మీరు వాళ్ళనా, అయ్యో వాళ్ళ గురించి నాకు తెలుసండి బాగా అని ఏదన్నా అన్నారు అనుకోండి, ఇక మళ్ళీ అనుమానం అనుమానం అవ్వదు. అవునండి నాకు కూడా అలా అనిపించింది కానీ ఏమిటో మంచివాడిని అనుకున్నానండి. సరేనండి అయితే అన్నాడు గోవింద. ఎందుకు అసలు పక్క వాళ్ళు ఎత్తుక్కోవటం? కుక్క కరుస్తుందా లేదా అని టెస్ట్ చేస్తారా? టెస్ట్ చేస్తారా? పోయి చెయ్యరు కదా. కుక్క దగ్గరికి వెళ్ళి లేదా పావు చెయ్యను. దగ్గరికి వెళ్ళి చూద్దామా కరుస్తుందో లేదా అని ట్రై చేస్తారా? లేదు గురు. రోజు మనస్తవే కదా, మనకేం కాలుతుంది లేని వేలు పెడతారా? లేదు మనస్తవే కదా అని వేలు పెడతారా? స్టవ్ మీద లేకపోతే పెనాల మీద గిన్నెల మీద కదా. మరి ఎందుకు అసలు అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఎందుకంటే మనకి హెడ్డేకు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అవసరమా మనకేమన్నా? లేని హెడ్డేక్ కదండి, తలకాయ నొప్పి కదూ. ముఖ్యమని గ్రహించాలి. ఇంకా జ్ఞానుల గురించి చెప్తాను విను. దానికి దేని పట్ల రాగము గాని ద్వేషము గాని ఉండదు. వారికి ఆయా క్రియాఫలములందు ఆసక్తి ఉండదు. కానీ వారి విధి నిర్వహణలో రాగం లోపించదు. వారికి ఈ అజ్ఞానుల ఆశ నిరాశ దురాశలు హాస్యపూరితంగా ఉన్నప్పటికీ మరొక వైపు వారి వారి దీనస్థితుల పట్ల కరుణ కలిగి ఉంటారు. వారి ఈ దృశ్యమంతా చిత్తము అనే అర్థంలో ప్రతిబింబించే దృశ్యంలాగా రాత్రి కళ్ళలో చేతులతో స్పృశించిన బంగారు పాత్రలాగాను ఆసక్తిగా వీక్షిస్తుంటారు. అయితే మీతో కోపడటం ఎందుకండి? ప్రేమ ఉంటేనే కోపడతారు. ప్రేమ లేకపోతే కోపడడం ఏమన్నా పోనీయండి. ఏదో చెప్పమన్నారు 4 ముక్కలు చెప్పిపోతే పని అయిపోలేదు అనిపిస్తుంది. అలా అనుకుంటే కోపడతారా? ఏముంది కోపడాల్సిన అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి? అది జంతువులు దూరంగా ఉన్న చంద్రమ వృక్షాన్ని గుర్తిస్తాయా? లేదు కదా. అలాగే జ్ఞానుల అంతఃకరణలోని శీతలత్వాన్ని అజ్ఞాని గమనించలేడు, గుర్తించలేడు. ఎలా తెలుస్తుందండి? ఏమనంటే నిమిషానికి ఓ రకంగా ఉంటారు. జ్ఞానం తెలియట్లేదు, అజ్ఞానం తెలియట్లేదు. ఆశ్రయించాలా అంటే నీకు జీవితకాలం సరిపోదు. ఎందుకంటే ఒకసారి ఉప్మా ఇష్టం అంటారు, ఇష్టం లేదంటారు, ఇదంటారు అదంటారు, ఏదో చెబుతారండి, పక్క బాలేదంటారు, కట్టెలు కొనుక్కుంటారు, అన్ని చూసుకుంటున్నారు అని అన్నారు అనుకోండి. జ్ఞాని తను చేసుకునే పనులు తను చేసుకుంటాడు. ఎందుకు చేస్తున్నాడు అన్నదానికి మీ దగ్గర సమాధానం ఉంటుందా? అనవసరంగా బుర్ర పాడవడం తప్ప ఏమన్నా ఉందా? మూతి విరుపులు ముక్కు విరుపులు ఉంటాయి ఉంటాయి మహా అయితే, అంతే కదా. కొనుక్కున్నారులే మీరు ఉన్నారని కాదు అసలు చెప్తున్నా. అంతకన్నా వేరే ఏం చేయగలుగుతారు? అంతగా అయితే ఆహా ఈయన జ్ఞాని కాదులేండి అనవసరంగా ఇక్కడ ఉన్నామని ఇంటికి పోతారు, అంతే కదా. ఏమీ లేదులేండి అనుకుంటారు. అనుకున్నంత మాత్రం నాకు జ్ఞాని ఫీల్ అవుతాడా? అయ్యో ప్లీజ్ ప్లీజ్ నాకు కూడా ఏం లేవు రండి రండి అని బతిమాలతాడా? ప్లీజ్ రండి అని. కాబట్టి జ్ఞానుల అంతఃకరణలో దాన్ని ఎవరు అజ్ఞాని గమనించలేడు, గుర్తించలేడు. పాము అడుగు జాడలు పామే గుర్తిస్తుంది. అలాగే జ్ఞేయంను ఎరిగినట్టు పవిత్ర హృదయములు గల జ్ఞానులు మాత్రమే జ్ఞానులను గుర్తించగలుగుతారు. ఎలా తెలుస్తుంది కదా. చేపల వాసన మల్లెపూల వాసన గురించి కథ చెప్పలేదు. ఎవరికి ఏది ఇష్టమో ఆ వాసనే నచ్చుతుంది, వాళ్ళకి అది అద్భుతంగా ఉంటుంది. అందరికి అది నచ్చుతుందా? మరి మనం ఏం చేస్తాం? సిగరెట్ వాసన అసలు పడదు, ఇంత వచ్చినా అసలు ముక్కు అన్ని ఇదైపోతాయి. ఎందుకంటే మనకి నచ్చదు. ఎక్కడి నుంచి వస్తుందా అని మళ్ళీ అది ఇలా పెట్టేస్తూ తిరగాలి. ఎందుకంటే ఇంత వాసన వచ్చినా అసలు తెలిసిపోదు. ఎందుకంటే అస్సలు ఇష్టం లేదా అంటే అది వెంటనే గ్రహిస్తుంది. పాడు ముక్కు కదండి, వాసనలు తొందరగా. అందుకని మనకి పని. నేనైతే రైళ్లలో బస్సులో తింటాను వాళ్ళని.
అవును మరి వాడి మూలంగా ఎంతమంది అవస్థ అసలు. బస్సు మళ్ళీ క్లోజ్డ్. నేను శుభ్రంగా తింటాను. నేను అలాంటి విషయాల్లో భయపడి వాడు దాన్ని కింద పడేసే వరకు కూర్చోలేదు. మరి లేకపోతే పబ్లిక్ ప్లేసుల్లో ఏమిటది, ఆశ్రమాల్లో దేవాలయాల దగ్గర అలా ఉంటే పడుకు నేను ఎప్పుడు సహించలేదు. నువ్వు ఏ ప్లేస్లోకి వచ్చావు, ఏం చేస్తున్నావు, అక్కడ నీ కోరికలు. ఆఖరికి ఆ యజ్ఞం చేస్తుంటే ఒక ఆయన సిగరెట్ తాగి ఆయన తీసి అగ్గిపెట్టి ఇచ్చాడు. నేను చెప్పా ముట్టుకోవద్దు దాన్ని అని చెప్పా. నువ్వు సిగరెట్ వెలిగించిన అగ్గిపెట్టెని తీసుకెళ్ళి యజ్ఞం దగ్గరికి పెడతావా? నేను అసలు ఒప్పుకోలేదు. మా గుళ్ళో అలా ఉంటారు, వాళ్ళ జేబులో వాళ్ళ అలవాటు వాళ్ళది, నేనేమన్నాను. నీ అలవాటు నువ్వు చూసుకో. కానీ అగ్నిని ప్రజ్వలించడానికి ఏదైతే హోమం చేస్తున్నావు, అక్కడ యజ్ఞం చేస్తుంటే నువ్వు సిగరెట్ వెలిగించిన ఆ అగ్గిపెట్టె దానికే కదా వాడావు. ఆ సిగరెట్ ముట్టుకున్న చేతటే కదా అగ్గిపెట్టె కూడా ముట్టుకున్నావు. దాన్ని ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ కోపం వచ్చినా సరే, మీకు కోపం వచ్చినా సరేనండి, ఇది పవిత్రమైంది, నేను ఒప్పుకొని అగ్గిపెట్టె ముట్టుకుంటే మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. అలాంటి వాటిలో నేను చాలా కఠినంగానే ఉంటాను. మరి అగ్గిపెట్టె ఎలా వాడతారు? దానికే వాడేది. ఏ చెత్త కాల్చడానికి వాడుకోండి, నష్టం లేదు. అంతేగాని పవిత్రమైన యజ్ఞం చేస్తుంటే జేబులోంచి అగ్గిపెట్టె తీసి ఇచ్చాడు. ఒక్కరు పుట్టుకోకండి బిత్తరపోయారు వాళ్ళు. పాపం బ్రాహ్మడు బిత్తరపోయారు. అవును మరి ఆయన అంటే ఆయన మేడం మాది నేను మీరు ఏం మాట్లాడకండి, దాంతో అయితే మీరు అది యూజ్ చేస్తాను మేడం అన్నాడు, అయితే తీసేయండి అండి. అంతే, ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు, ఇంకేం లేదు. ఏదో మనం కొంచెం ఇలా ఉంటాం కాబట్టి మాట వింటారు. అందుకని అలాంటివి కొంచెం మనం దానిలో కూడా ధైర్యం ఉండాలి, ఏమిటిలే అనుకోకూడదు. అంటే పవిత్రమైన ప్రదేశం అది. పవిత్రమైన ప్రదేశాల్లో మనం పవిత్రంగా ఉండగలిగితే ఉండాలి. అంతేగాని అపవిత్రం చేసే పనులు ఎలా చేస్తారు? పాము అడుగు జాడలు పామే గుర్తిస్తుంది. కాబట్టి జ్ఞానులని జ్ఞానులే గుర్తిస్తారు. ఎందుకంటే సర్వోత్తమ జ్ఞానులు తమ ఉత్తమ గుణాలను దాచి ఉంచుతారు తప్ప ప్రచారం చేసుకోరు. గ్రామాలనే కొనగలిగే చింతామణి కలవాడు దానిని రహదారిలో అందరి ముందు ప్రదర్శిస్తాడా? ఇది కూడా అంతే. తత్వజ్ఞులు తమ ఉత్తమ గుణాలను తమ ఎందలి గుణదోషములను తొలగించుకోవడానికే ఉద్దేశిస్తారు గాని 10 మందికి చెప్పుకోవడానికి కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞులకు ఖ్యాతిపై రాగం ఉండదు. వారు వాసనా శూన్యులై ద్వైతవర్జితులై ఉంటారు కదా. జ్ఞానులకు మహాత్ములకు ఏకాంతం సుఖంగా ఉంటుంది. ప్రతిష్ట పూజల పట్ల అభావనయే ఉంటుంది. అంతేగాని మన ప్రతిష్ట చేసేద్దాం, మనం డబ్బులు ఇచ్చాం కదా, ఎందుకు అదంతా, ఏదో ఇచ్చాం పని అయిపోయింది. అంతేగాని నేనే వెళ్ళి ప్రతిష్ట చేస్తాను, నేనే వెళ్ళి ఇచ్చేస్తాను, దాని మీద ఆసక్తి ఉండరాదు. కూర్చుంటామని కూడా అనరాదు. వాళ్ళు అన్నారు అనుకోండి, వాళ్ళ ముందర బాగుంటుంది కాబట్టి చెప్పాను అనుకోండి, వద్దమ్మా అనాలి. అభావనయే ఉంటుంది. ఇవన్నీ నా ఆధ్యాత్మిక యానంలో ప్రతిష్టంభనకు దారి తీయవచ్చునేమో కదా అని శంకయే వారికి ఉంటుంది. దారిద్ర్యం, చదువుల వలన కలిగే అవమానం మొదలైనవి వారికి సుఖకరాలుగా తోస్తాయి. చేశారండి వాళ్ళు, మనకేమిటి? అవమానం చేస్తే వాడి సంస్కారం బయటపడింది కానీ వీళ్ళకి ఏమన్నా నష్టమా? చేసుకొనియండి. ఎందుకంటే ఆత్మానుభవ సుఖానికి పూజా గౌరవాలు విక్షేపం కలగ చేసేవి గాను, దారిద్ర్య అవమానాదులు ఆత్మానుభవ సుఖానికి దోహదం చేసేవి గాను ఉంటాయి కదా. ఇహ ఆత్మజ్ఞుడు తన ఆత్మానుభవ సుఖం ఎట్టిదో అది ఇతరులకు చూపగలిగేది కాదు. ఇది ఇట్టిది, అది అట్టిది అని అతడే నిర్వచించలేడు. అతడు ఈ ప్రాపంచిక విషయములు ఆశకు దుఃఖానికి అర్హమైనవి కావు అని మాత్రం తదితర జనులకు గుర్తు చేయగలడు. నా ఈ గుణములు జనులు తెలుసుకొనేదరు గాక, నేను పూజింపబడదను గాక అని భావం అహంకారులే కలిగి ఉంటారు. ముక్త చిత్తులకు ఇతరుల పూజా ప్రశంసలతో పని లేదు. రామచంద్ర, ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విద్యలు ప్రదర్శించి పూజింపబడాలని, జనులు ఆకర్షించాలని తమ అజ్ఞానం చేత ప్రయత్నించేవారు ఉంటారు. లేదా బాహ్య ప్రపంచంలో అంతా గుర్తింపు, ఐడెంటిటీ. ఇంకేం అద్వైతం, ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తే నేను గొప్పవాడిని అంటే రెండో వాడు రాలేదు, ఇంకేం గొప్ప. కాబట్టి అయితే మంత్రము, ఔషధం మొదలైన వాటి బలం చేత ఆకాశ గమనము, సుదూర దర్శనం మొదలైన విద్యలు అజ్ఞానులకైనా సిద్ధించవచ్చు.
ఎవడు దేని కొరకే క్లేశాదులను సహించి ప్రయత్నిస్తాడో అతడు ఆయా విశేషాలు కాలక్రమంగా తప్పక పొందుతాడు. అట్టి విశేషాలు జ్ఞానికైనా అజ్ఞానికైనా సిద్ధిస్తాయి. కాబట్టి అట్టి భౌతిక విద్యలను చూసి ఒకటి జ్ఞాని అని గాని అజ్ఞాని అని గాని మనం నిర్ణయించలేదు. కాబట్టి ఏమండి, మీ గురువు గారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? అంతేనా? అయితే మరి అంత పెద్ద ఇది కాదేమోనండి, మీరు తప్పు చేస్తున్నారేమో చూసుకో. ఫలానా గురువు గారికి లక్షల మంది ఉన్నారండి, దేశ విదేశాల్లో ఉన్నారండి అన్నారు అనుకోండి, వెళ్ళండి, ఎవరు వద్దన్నారు కదా. ఎందుకమ్మ వాళ్ళు నేను ఎవరి మార్గం వాళ్ళది. వాళ్ళు దేన్ని మంత్రాలతో ఆకర్షిస్తారు ఇంకోటి అన్నది దానికి అవసరమా? అది అవసరం ఏమీ లేదు. కాకపోతే తన శిష్యులైన వాళ్ళు కొంత పరిచయస్తుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా హెచ్చరిస్తారు. నువ్వు అది ఆ మార్గం అంత సరైనది కాదు, నువ్వు చూసుకో, ఇది నీ జీవితం నీ ఇష్టమే, చూసుకొని హెచ్చరిస్తారు అంతే తప్ప ఏమన్నా అంటారా? ఏమీ అనరు. ఒక హెచ్చరిక చేస్తారు అంతే. ఎవరి మార్గం వాళ్ళది. నాకు ఈ మార్గం వద్దండి అంటే దెబ్బలు పడితే కూర్చో అంటారా? లేదమ్మా. అట్లా అనరు కదా. సరే, ఇష్టం లేకపోతే ఏమవుతుంది? నేను విననండి, వినకు. వింటే జ్ఞానికి ఏమన్నా ఇదవుతుందా? ఏమీ లేదమ్మా. ఏమీ లేదు. నువ్వు జ్ఞానితో ఎలా మాట్లాడినా జ్ఞాని ఏం అవమానంగా ఫీల్ అవ్వడు, నీ అజ్ఞానానికి నవ్వుకుంటాడు కదా. కాబట్టి నువ్వు ఎలా మాట్లాడినా, నిష్కర్షగా మాట్లాడినా, అహంకారపూరితంగా మాట్లాడినా, ఏది మాట్లాడినా, మీరు మాట్లాడలేదు ఇంతవరకు ఎన్నిసార్లు పట్టించుకున్నారా? పోనీలే, వాళ్ళ అజ్ఞానం అనుకున్నారు అంతే తప్ప ప్రతిదీ పాయింట్అవుట్ చేశామా? ఏది పాయింట్అవుట్ చేయాలో దాన్ని మాత్రమే చేశాం. కాబట్టి అదే చేశారు, వేరేవి చేయలేదని మీరు అనగలరా? కాబట్టి దాంతో గొడవే లేదు. కాబట్టి మీకు కావాలంటే ఆకాశగమనం ఎన్నిసార్లు చెప్పాం కదా, ఏంటది కర్ణపిశాచీలు, ఏమన్నా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు సిద్ధుల కోసం, కానీ ఇక్కడ మటుకు చేయకూడదు. ఎలాగో ఇక్కడ మీరు చేసినా ఇక్కడ ఉండనివ్వరు, తెలుస్తుంది కదా గురువుకి. అప్పుడు అమ్మ వెళ్ళి రామ్మని కావాలంటే ఫ్లైట్ టికెట్ కూడా కొనిస్తా. గంధపు చెక్కలో చందన సుగంధం అంతర్గతంగా ఉన్నట్లే సర్వుల హృదయాలలో వారు నిర్వర్తించున్న విహిత నిషిద్ధ కర్మఫలములు ఉండనే ఉంటాయి. అవి ఆయా కాలానుగతంగా ఆవిర్భవించి ఆ కర్తను ఆశ్రయిస్తాయి. కర్మల గతి అట్టిది. లోకంలో ధనాదుల వంటివే సిద్ధులు కూడా. ఎవనికైతే దృశ్య రూపాలే అయినట్టి సిద్ధులు మొదలుగాగల ఆయా వస్తు వ్యవహారముల పట్ల ఇవి నేను కూడా పొందాలని ఆకాంక్ష, ఆవేశము, అభినివేశము పెంపొందుచున్నదో అది సంసార రూపమే కదా. సంసారం అనగానే భార్యాభర్త పిల్లలనే. సంసారం అంటే విషయములే, వాసనలే సంసారం. అంతేగాని సంసారం అనగానే నా భార్య, నా పిల్లలు, లేదా నా భర్త, నా పిల్లలు, అత్తగారు, మామగారు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇదే సంసారం అంటే. నీకు ఒక విషయం, నేనునే పెద్ద సంసారం. నేను లేకపోతే అసలు సంసారమే లేదు. కాబట్టి ఆయా వస్తు వ్యవహారం పట్ల ఇవి నేను పొందాలి అని అనుకుంటే గోవింద. ఆకాశగమనాది సిద్ధి సమూహం అంతా కేవలం మనస్సును భ్రమింపజేస్తాయి, అల్ప విషయములు మాత్రమే అవి. కాబట్టి ఏమంటే మీ గురువు గారు అలా నడుస్తారా? అయితే గొప్పవాడండి, లేకపోతే అబ్బే అన్నారు. గురువుగారు ఆకాశంలో నడిస్తే నీకేం వస్తుంది? ఏమన్నా వస్తుందా? అయ్యో పడిపోతారు అంటారు. అయ్యో పడిపోతారేమో అంటారు. ఆకాశంలో వెళ్ళారు అనుకోండి గురువు కదా, నీటి మునుగుతారేమో అంటారు. ఫస్ట్ భయం అది ఉంటుంది కదా. తర్వాత ఎవరంటే కాదు గురుగారు మునగర్లే అంటే ఆ సరే అయితే అలా చూస్తుంటే, కానీ మనసులో శంక పీకుతూ ఉంటుంది, మునిగిపోతారేమో. అజ్ఞానం. కాబట్టి అలాంటి ప్రదర్శనలు సద్గురువులు చెయ్యరు, అవసరం లేదు వాళ్ళకి. లోకాన్ని రక్షించడానికి వాళ్ళు రాలేదు. సద్గురువులు లోకాన్ని రక్షించడానికి రాలేదు, లోక వ్యవహారాలలో కల్పించుకోవడానికి రాలేదు. లోక వ్యవహారం బ్రహ్మంది. ఈయనకేం అసలు అవసరం? ఈయనకి దానిని విధించబడలేదు, ధర్మం కాదు. తనని ఆశ్రయించిన వాళ్ళకి బోధ చేయటము, అప్పుడప్పుడు
అంతే తప్ప లోకక్షేమం గురించో లోకం గురించి ఆలోచించటమో ఇంకోటో వాళ్ళకి విధించబడలేదు. లోకాన్ని ఎప్పుడు వాళ్ళు దాని గురించి ఆలోచించరు. వాళ్ళు వచ్చిన దేనికోసమో అదే చేస్తారు. వాళ్ళ యథాప్రాప్తములైన ధర్మములు అన్నట్టుగా వాళ్ళకి విధించబడి ఉన్నాయి కొన్ని ధర్మాలు, అవే పాటిస్తారు. రమణ మహర్షి కూడా చెప్పాడు కదా, స్వామి అంతా ఉంది నువ్వు చెయ్యొచ్చు కదా స్వామి అని. ఆయన అన్నాడు, ఎందుకు ఎవరు పుట్టించారో వాళ్ళు చూస్తారన్నాడు. అందుకని వాళ్ళ జీవితాలు వాళ్ళ నిర్ణయాలు, కానీ మనం ఎందుకంటే అందులో వాళ్ళ జీవితాల్లోకి దూరిపోయి ఏదో చేసేయటం ఎందుకు? సరదాగా కావాలంటే ఏమన్నా కబుర్లు చెప్పొచ్చు, వాళ్ళతో ఏదైనా అనొచ్చు, పిల్లలో పక్క వాళ్ళు ఎనక వాళ్ళు ఏదైనా సరే. అంతేగాని సీరియస్ గా వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి ఏమిటంటే అలా చేశారు ఏమన్నా అయినా ఇది అసలు అనుకుంటూ లేనిపోనివి చెప్పకూడదు. హాయిగా సంతోషంగా మాట్లాడండి, ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడండి, సీరియస్ విషయాలు మాట్లాడక్కర్లే, అందుకని మామూలుగా ఉంటుంది. హాయ్ కదా, అంతే కదా, అక్కర్లే కదా, హాయిగా నేల మీద నడిస్తే చాలు కదా. కాబట్టి అవి తెలుసుకుని అలాంటివన్నీ కూడా అల్ప విషయాలను తెలుసుకుని ఎవడు చిత్ ఆకాశం నందే, అంటే ఆకాశంలో ఉంటాడని కాదు, చిత్తాకాశం అంటే నీలో నువ్వు స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడో లక్ష్య శుద్ధి కలిగి ఉంటాడో అట్టి వాసనారహితుడు అవు తత్వజ్ఞులకు వాటి పట్ల అభినవేశము కానీ దంభము కానీ ఎందుకు ఉంటుంది? అవి లేదంటే మీరు చేస్తేనే గురువుగా ఒప్పుకుంటా, ఒప్పుకోకు నాకు రావు నాయనా అవని చెప్తారు. అంతేగాని నువ్వు ఒప్పుకోకపోతే ఎలాగరా చూపిస్తా చూడు అంటారా? అందుకే అభినివేశము దంభము అహంకారం ఏముండదు. అబ్బాయి మీకేం చేత కాదండి సృష్టించండి, ఒక శివలింగాన్ని లేదా ఒక కాస్త బంగారం వస్తువు నాకు సృష్టించేయండి అంటే చెయ్యడు సద్గురు. వాటి కోసం గురువా? కాబట్టి నాయన నాకు రావు నాయన, నేను చాలా మామూలు వాడిని అని. అంతేగాని వాడు అన్నాడు కదా అని అంది. ఆత్మజ్ఞానం సంతరించుకున్న మహనీయునికి ఈ ప్రపంచంలో వేనినైనా కలిగి ఉండటం చేత గాని కలిగి ఉండకపోవటం చేత గాని కర్మలు నిర్వర్తించడం చేత గాని నిర్వర్తించకపోవటం చేత గాని కొత్తగా ప్రాప్తించవలసిన ప్రయోజనమే లేదు. కాబట్టి ఎందుకండి, ఏమిటి కావాలి? తదితరులైన సర్వుల పట్ల అతడు ఏదైనా ఆశించి నిర్వర్తించవలసినది ఏదీ అగుపించదు. ఎందుకంటే ఉదార మనోవృత చిత్తుడగా మహనీయుని ప్రలోభపరచగలిగే వస్తువులు గాని స్థితిగతులు గాని ఈ భూలోకంలో స్వర్గ పాతాళాది లోకాలలో ఏది ఉండజాలదు. ప్రలోభ పెట్టగలరా? లేదు. ఏంటో పాపం కదా, అంతా తానే ఉంటే కాదు, వాటి మీద ఆసక్తి లేక అంతా తానే అని చెప్పి మీ దగ్గర వచ్చి నగలు తీసుకుని వేసుకుంటారా? అంతా నాదే, మీరు అన్నారు కదండి నా సర్వం నీదే అన్నారని. అలా కాదు, వాటి మీద ఎటువంటి ఆశ కానీ ఆసక్తి కానీ వాటి మీద ఎటువంటి ఇది లేదు కాబట్టి అతనికి దేని యందు కూడా పొందాలి అన్న తపనో ఏది ఉండదు. ఏదెలా అంటే అలాగే. కాబట్టి ఎక్కడా కూడా ఏ లోకాలలో ఏదీ లేదు. ఎవనికైతే ఈ దృశ్య జగత్తంతా ఆత్మానుభూతి ముందు దృఢప్రాయంగా అనిపిస్తుందో, ఎవని యందు రజోగుణమునకు కించిత్తు చోటు కూడా లేదో అట్టి ధీరుడకు జ్ఞానికి ఆత్మకన్యంగా ఏది కనిపిస్తుంది? అయినా కూడా అతడు లోకం యొక్క సానుకూల్యతను దృష్టి అందించుకొని ఆయా జగత్ వ్యవహారములను పరిపూర్ణ చిత్తంతో ప్రేమాస్పదంగా నిర్వర్తిస్తూ శిష్టాచారిగా ఉంటాడు. అతని అంతఃకరణం సర్వదా ప్రశాంతంగా ఉంటుంది. అతడు తదితర ధర్మ అనుకూలంగా గాని జగద్ విషయాల పట్ల మౌనం వహించిన వాడై ఉంటాడు. తదితర సర్వజీవులకు తన ప్రేమ సామ్రాజ్యంలో స్థానం ప్రసాదించిన వాడై గంభీరములైన ఉత్తమములైన ఆశయాలు కలవాడే తనకు ప్రాప్తించిన ఆయుష్ను ఈ భూతలంపై గడిపివేస్తూ ఉంటాడు. అమృతంతో నిండి ఉన్న సరస్సు వలె తన యందు అనిర్వచనీయము ఈ ప్రపంచమునకు అతీతము ఆనందాన్ని ధరించి ఉంటాడు. వాళ్ళు అట్టివారు, వీళ్ళు మంచివారు కాదు, వీళ్ళని నమ్మద్దు, వారితో మాట్లాడు, ఇటువంటి వాక్యాలు అల్పజ్ఞుల ముందర నాట్యం చేస్తాయేమో గాని ఆత్మజ్ఞుల ఎదుట అటువంటి వాక్యముల ఊసు కూడా ఉంటే జాలి. కొంతమంది అంటారు, గురుగారు మీరు ఎలా రాణిస్తున్నారండి? వాళ్ళు రాని రాదు, వాళ్ళు వస్తే మనకేం నష్టం? వాడి బుద్ధి వాడి దగ్గరే ఉంది కానీ మనమేం పుచ్చుకోలేదు కదా. అంటే ఎవరినైనా రామ్మని కానీ రావద్దని కానీ ఉండవు కదా. అతడు ఎక్కడుంటే అక్కడ అతని సమక్షంలో ఆ పరిసరాలలో అకారణ ఆనందం తాండవమాడుతూ ఉంటుంది. లేకపోతే వస్తారండి మీరు అందరు ఇక్కడికి? ఆనందం ఉన్నది వస్తున్నారు కదా.
పాపం తిడతారేమో అంటే పక్క గదిలోకి వెళ్తారు కానీ పాపం మళ్ళీ వస్తారు కదా. అంటే జ్ఞానుల సంభాషణతే ఈ జనుల మనస్సు బుద్ధి ఎలా విప్పారుతుందో అట్లా విప్పారడం దేవలోకంలోని నందనవనంలో కూడా సాధ్యపడేది కాదు. వివేకి అయిన వాడు తత్వవేత్తల ఆశయములలోని సారాన్ని గ్రహించి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడే గాని వారి భావ అభిప్రాయాలను ఎగతాళి చేసి సంసారాజ్ఞలకు తనను తాను ఆహుతి చేసుకోడు. కాబట్టి వివేకి అయిన వాడు దానిని తను అనుసరించి తను కూడా అంత ఆనందంగా ఉండాలని కష్టపడుతున్నారు కదా పాపం, నానా కష్టాలు పొంగులు కప్పుకొని పుణ్యులు, దాని బదులు అన్ని సరిగ్గా ఉంటాయి. ఎందుకు తిప్పలు? సరిగ్గా లేనప్పుడే తిప్పలు కదా, సరిగ్గా ఉంటే తిప్పలు ఉంటాయా? కాబట్టి దాన్ని ఆహుతి చేసుకోడు, ఎగతాళి చేసుకొని. జ్ఞానికి ఏమన్నా జరుగుతుందా? నువ్వు ఎగతాళి చేసినంత మాత్రాన, నువ్వేదో చెడు ప్రచారం చేసినంత మాత్రాన, ఇంకోటి చేసినంత మాత్రాన దానికి ఏమిటండి? అంటే ఆత్మకులకు మహనీయుల వాక్యములు విన్నప్పుడు మాత్రమే తదితరులకు ఈ సంసారం అపారమైనది, ఈ ప్రపంచం భ్రాంతిపూర్వకము, అసన్మయము అనే విషయాలు తెలియవస్తాయి. వారి వాక్యములు విన్న వివేకి తప్పక క్రమక్రమంగా తన ప్రాపంచిక కోరికలను సన్నగిల్ల చేసి శాశ్వత ఆనందం వైపుగా మరలే ప్రయత్నాన్ని తన మనసుకు నేర్పుచున్నాడు. అదే కదా కష్టం పాపం. కాస్త ఏదో గోడ మీద పిల్లివాటంలాగా కాస్త ఉందని అటు ఇటు ఇట్లా. చిన్నప్పుడు బొమ్మలు ఉండేవి కదా, కొన్ని చెక్క బొమ్మలో లేకపోతే కింద బ్యాలెన్స్ సరిగ్గా లేనిది ఇటు అటు అవుతూ ఉంటుంది, కొంచెం కదిలిస్తే ఇటా అటా అని. ఎటువైపు గట్టిగంటే అటువైపు టప్పుకున పడుతుంది. బొమ్మ గుర్తులేదా? చిన్నప్పుడు ఉండేవి బొమ్మలు ఇలా ఉంటాయి రౌండ్ గా, అటు ఇటు అది ఊగుతూ ఉంటుంది. అలా ఊగుతున్నారు కాసేపు, కాకపోతే అప్పుడప్పుడు అటు పడుతున్నారు, ఇటు పూర్తిగా పట్టాల. లేవకుండా ఇటు పడిపోయారనుకోండి అప్పుడు సిద్ధిస్తుంది. కానీ మధ్యలో లేచి మళ్ళీ అటు పడుతున్నారు కదా, అదే తేడా. కాబట్టి అది చిన్నదే అని భావించరాదు, అదే ఘోర తప్పిదం కూడా అదే కదా, దోషం కూడా అదే కదా. కాబట్టి బాహ్యం వైపుకి ఇదిలే నేర్చుకోవాలి. అవివేకి సారాసారములు ఏమిటో తెలియక ఆ వాక్యములు విననైనా వినకుండా తనను తాను సంసారం అనే నూతి అడుగు భాగం వైపుగా తోసుకొని పోవచ్చున్నాడు. చూసారా, వినటానికి కూడా ఇంకా వినబుద్ధి కావటం లేదు. వినబుద్ధి కావటం లేదంటే ఏం చేస్తారు? ఇదేమన్నా కమర్షియల్ బ్రేక్సా? ఏమంటే నాకు కొంచెం బ్రేక్ కావాలంటే నువ్వు నిరంతరంగా కొంచెం చేస్తేనే నీకు ఇది అవ్వట్లేదే, నువ్వు మళ్ళీ బ్రేకులు తీసుకుంటే ఏమిటొస్తుంది? చూడండి, సీరియస్ గా సీరియల్ చూస్తుంటారు కొంతమంది, సినిమా చూస్తే మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తే ఎంత కోపం వస్తుంది చూసారా? వస్తుంది కదా. అలా బ్రేక్ మనకి కోపం రావాలి. మధ్యలో ఏదైనా ఫంక్షన్లు వచ్చినా ఏదైనా చేస్తే దానికి బ్రేక్. అదే కానీ ఏమండి విని విని నాకు బోర్ కొడుతుంది నేను కొంచెం బ్రేక్ తీసుకుంటానండి అంటారా? ఇవేమన్నా కమర్షియల్ యాడ్సా? ఇలాంటి మధ్యలో బ్రేకులు తీసుకుంటే ఏమైపోతారు? బ్రేకులు లేని వాళ్ళు అవుతారు. పరంపరే. ఇంకా బ్రేక్ ఎక్కడ వేస్తారు? అద్వైతం అంటేనే బ్రేక్ వేశారు సంసారాన్ని, ఏడుపులకి దుఃఖాలకి వాటన్నిటికీ బ్రేక్ వేశారు. మళ్ళీ ఆ బ్రేక్ రిలీజ్ చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? ఐ వాంట్ సమ్ స్మాల్ బ్రేక్. మీకు అప్పుడు 3 గంటలకు చెప్పినప్పుడు 5 మధ్యలో 5-10 నిమిషాలు వెళ్ళొచ్చేవాళ్ళు కదా బయటికి. గురువు గారు 3 గంటలు మీరు కూర్చుంటారు, మేము కూర్చోలేమని అన్నారు కదా అని అప్పుడు అరగంటకో గంటకో ఓసారి కాసేపు ఊపిరి పీల్చుకుని వచ్చేవాళ్ళు కదా. గంటన్నర 2 గంటలు అయితే చాయ్. ఇక్కడ చూడండి, చెప్పేవాళ్ళకి చాయ్ లేదు, వినేవాళ్ళకే చాయ్. చెప్పడం కష్టమా వినటం కష్టమా అంటే వినటమే కష్టమైంది కదా. కానీ ఇచ్చారు కదా గురువులు, ఏమన్నా అన్నారా? మాట్లాడుకుంటూ కూర్చుని విని అన్నారా? అనలేదు కదా. మళ్ళీ అందరినీ లేపాల్సి వస్తుంది అంటే. కాబట్టి అవివేకి సారాసారములు ఏమిటో తెలియక ఆ వాక్యములు విననైనా వినకుండా తనను తాను సంసారం అనే నూతి అడుగు భాగం వైపుగా తోసుకొని పోచున్నాడు. సుమా, ఇంకా విను. చలి, ఉక్క ఇటువంటి శారీరక బాధలు పొందుచున్నప్పుడు జ్ఞాని వాటిని ఎవరిదో దేహంలో ఇవన్నీ ఏర్పడుతున్నాయి అన్నట్లుగా ఉంటాడు. ఎందుకంటే అతని దృష్టిలో ఈ దేహం తాను గాని తనది గాని కాదు.
పూలత ఇతరుల కొరకై ఫలపుష్పాలను ధరిస్తుంది చూచావా. అలాగే దాని సర్వక్రియలు తదితరుల సంతోష సానుకూల్యతల కొరకై సర్వదా ఉద్దేశిస్తూ ఉంటాడు. తాను ఏదో పొందటం తనకు ముఖ్యం కాదని, తదితర జీవుల సుఖశాంతి ఆనందాలే తనకు కలిగే సంపద అని అతడు జ్ఞాన దృష్టిచే నిర్దిష్టమైన అవగాహన కలిగి ఉంటాడు. ఆయా యథాప్రాప్తములైన లోక సామాన్యమైన ఆయా పనులను నిర్వర్తిస్తూనే మరొక వైపు ఈ చరాచర సర్వభూతజాలంను అధిగమించిన స్థానంలో వెల్లివిరుస్తూ ఉంటాడు. ప్రజ్ఞ అనే మేడనెక్కి సర్వలోక వ్యవహారములను వీధిలో ప్రయాణించే వాహనంలో చూచినట్లు ఉంటూ కూడా తదితర జనుల కష్టాలు చూచి దుఃఖ సహితుడైనట్లుగా కనిపిస్తాడు. ఎత్తైన కొండ ఎక్కి క్రింద జనసమూహాలను చూస్తున్న విధంగా ఇక్కడ సర్వ సంబంధ బాంధవ్యాలను సందర్శిస్తూ ఉంటాడు. ఇతడు ఇతపూర్వం బ్రహ్మ అనే సముద్రంలో కామక్రోధములనే తరంగములలో పయనించి ఉండవచ్చుగాక. ఆత్మజ్ఞాని అగుచుండగా తీరమును పొందిన తరంగం వలె ప్రశాంత మనస్కుడై ఉంటాడు. పూర్ణచంద్ర కిరణములను పోలిన ప్రేమమయ వాకులతో ఈ జగత్తులో సంచరిస్తూ ఉంటాడు. అందరినీ ఆత్మస్వరూపులుగా ఎరిగిన వాడై పరమ విశ్రాంతిని అనుభవిస్తాడు. ఇప్పుడు అతను తన యొక్క పూర్వకాలికమైన సంసార పరిస్థితులను వృత్తులను జ్ఞాపకం చేసుకొని తన ఇతపూర్వపు అజ్ఞానం చూసి తానే నవ్వుకుంటాడు. అలాగే తదితర అజ్ఞాన జీవుల అల్ప విషయంలో కొరకై భ్రమ ఆవేశం రాగం కలిగి ఉండటం చూసి అయ్యో వీరు తెలియక ఇలా ఖేదం చెందుతున్నారే అనే కరుణను, విషయాల అల్పత్వము పరిమిత తత్వాన్ని దోషత్వంను వీళ్ళు గమనించడం లేదు కదా అనే హాస్యంను ఒకే సమయంలో కలిగి ఉంటాడు. ఆహా, ఇంతకాలం అడవిలో దారి తప్పిన బుద్ధివాని వలె ఈ సంసారంలో ఎలా చరించాను? నన్ను ఈ తుచ్చ అల్ప విషయాలు ఎందుకు ఆకర్షించాయి? ఈ భోగమోహ క్రోధాలలో ఎలా సంచరించాను? పోనీలే, ఇప్పటికైనా నాకు ఆత్మదృష్టి అలవడి ఈ జగత్తంతా ఆత్మస్వరూపంగా తెలియవస్తుంది అని దాని విస్మయ ఆశ్చర్య వర్తమాన ఆనందాలతో చమత్కారంగా నవ్వుకుంటూ ఉంటాడు. అంటే ఎప్పుడుగానే కాదు, ఎప్పుడు అలా నవ్వుకుంటూ కూర్చుంటాడా? ఏదో ఎప్పుడో సందర్భానుసారంగా మీకు కొన్ని కథలు చెప్పను. కథలు అంటే జరిగినవేనండో, కథలు అంటే అవేవో ఒట్టిగా చెప్పాను అనుకుంటారేమో. అలా చెప్పుకొని ఆనందిస్తాడు అంతే తప్ప ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాడు, అయ్యో ఎంత అజ్ఞానిగా ఉన్నానని అంటాడా? ఏ ఏ ధనాదులు గొప్ప విషయాలను ఇంతకాలం నేను భ్రమించానో అవన్నీ తృణప్రాయములని అల్పకాలికలని ఆత్మజ్ఞానం ముందర సూర్యుని ముందర దివిటి వంటివని గమనించాను అని పరమానంద భరితుడై ఉంటాడు. అని ఇక్కడ ఈయన బోధ కోసం ఇలా చెప్పాడు. కానీ మామూలుగా ఆత్మజ్ఞానం పొందే ముందర వాటి మీద కూడా అసలు సహజంగానే వారు పుట్టినప్పటి నుంచే దాని ఎంత అభిమానం లేకుండా ఉంటారు. అంటే నేను అనుభవంతో చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు, కానీ అంటే అది వేరే విషయం, మీకు ఆ రహస్యాల తర్వాత చెప్తాను. కానీ మామూలుగా ఒక ఆత్మజ్ఞానం పొందడానికి అర్హుడైన వాడు పుట్టినప్పటి నుంచి కూడా వేటి యందు పరమ ఆసక్తి కలిగి ఉండడు. అది ఎందుకు అంటే అంతే, అది అది ఆ యొక్క బ్రహ్మ రచన. ఎప్పుడు వేటి యందు కూడా ఒక కోపమో ద్వేషమో మీరు అనుకుంటారు కదా లేదు అని, అది లేకుండానే వాళ్ళు సంసారంలోనే ఉంటారు, కష్టాలు పడతారు, లేకపోతే ఆనందాన్ని పొందుతారు. కానీ వాటి యందు ఎందుకో వారికి ఎప్పుడూ కూడా ఏది ఉండదు. కేవలము ఇలా అధర్మము అలాంటి వాటి అందే వాళ్ళ యొక్క ఆగ్రహం ప్రదర్శిస్తారు తప్ప ఎంత ఆలోచించినా ఎందుకు అలా ఉన్నారు అంటే దానికి సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. ఎప్పుడు నిర్భయులుగానే ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. వారిని చూస్తే వీళ్ళు చాలా అనేటట్టుగా అనిపిస్తారు, కానీ వాళ్ళ జీవిత చరిత్రలో ఎప్పుడు అలాంటి సంఘటనలు ఉండవు. పరబ్రహ్మ వారిని అనుక్షణం కాపాడుతూనే ఉంటారు. మీకు కొన్ని సందర్భాలు చెప్పాను ఎలా రక్షించాడో పరబ్రహ్మ. కాబట్టి ఆ రక్షణ అనేది ఆయన అనుస్యూతంగా అంటారు, అలా అనుసరించే ఉంటుంది. తప్పకుండా రక్షించి తీర్తాడు ఆయన. ఆ లక్షణాలు కలిగింపజేస్తూనే ఉంటాడు. అందుకనే వాళ్ళని చిన్నప్పటి నుంచి అవి ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద గురువు అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు ఏం లేనప్పుడు గురువు ఆవశ్యకత ఏమున్నది? కాబట్టి గురువు ఆవశ్యకత ఉండదు. కేవలం ఆ యొక్క అమ్మను అనండి ఎవరిని ఒకళ్ళని ఉపాసనా బలం మటుకు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ ఉపాసనా బలంతో అని అంటే అక్కడ ఉపాసనా బలమే ఆత్మబలం. ఉపాసన అంటూ విడిగా లేదు, అమ్మ ఎక్కడో లేదు నాలోనే ఉంది కాబట్టి అన్ని అమ్మవే అన్నది ఆత్మబలం. కానీ అప్పుడు ఆత్మ గురించి తెలియదు కాబట్టి అమ్మగా దాన్ని చూపించారు అంతే తప్ప అక్కడ వేరేగా అని భావించడానికి కూడా ఆలోచించిన అక్కడ ఏమీ కనపడదు. అలా అనుసూతంగా వాళ్ళని తీసుకొస్తాడు ఆయన.
గర్వం ఏమాత్రం ఉండదు. తనతో సహా సర్వ చరాచర జగత్తు ఆత్మస్వరూపమని దర్శిస్తూ ఉండగా ఇహ గర్వం యొక్క ఊచెక్కడిది? తన ఆత్మస్వరూపం సర్వదా తనదే అయి ఉండగా ఇప్పుడు కొత్తగా గర్వించవలసినదేముంటుంది? ఇంతకాలం ఏమర్చినందుకు సిగ్గుపడాలి కానీ. కాబట్టి గర్వం ఎందుకు? ఇప్పటికైనా నేను మంచి మార్గంలో ఉన్నానని మనం సంతోషించాలి. మార్గంలోకి వచ్చినందుకు సంతోషించాలి తప్ప మళ్ళీ వెనక్కి వెళ్తారా? లేదమ్మా. వెళ్ళను గురువు గారు. జ్ఞానులు ఎక్కడ ఉంటారు? లేదమ్మా. జ్ఞాని ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అని నిర్ధారించడం ఏమాత్రం కుదిరే విషయం కాదు. మంచివాడు ఈ గ్రామంలో ఉంటాడు ఆ జాతిలో ఉండడు అని ఎవరైనా సిద్ధాంతీకరించగలరా? జాతి వస్త్రధారణ వంటి విషయాలు మంచితనాన్ని నిర్వచించలేవు కదా. జ్ఞానం కూడా అడ్డిదే. లేదా కృష్ణ పరమాత్మయ్య ఎదుగులంలో పుడతాడా? బ్రాహ్మణ వంశం గొప్పదని ఆయనే. గొప్పది అంటే నాలోంచే వచ్చాయి, వాళ్ళకి మంత్రము స్పష్టంగా చెప్పేదాన్ని నా శిరస్సు నుంచి వచ్చింది అన్నాడు. అప్పుడు మరి అందులోనే పుట్టాలి కానీ వేరేగా పుడతాడా? అది అందుకని అక్కడ తారతమ్యం లేదు. భగవంతుడికి అందరూ సమానమే అని చెప్పడానికి పరమాత్మ అక్కడ పుట్టాడు. మరి పూజించడం మానేశారా? ఇప్పటికి ఏం కులం ఉందా? పాపం రాముల వారు క్షత్రియుడు, మరి ఎలా పూజిస్తున్నారు? నేను బ్రాహ్మణుడని అని అహంకరిస్తే మీరు పూజించడానికి దయం ఏదండి? ఏదో అమ్మవారి చిదగ్నికుండంలోంచి వచ్చిందని చెప్పారు కాబట్టి ఆయన పూజించాలి. లేదు అంటే ఎలా పూజిస్తారు? పెద్ద మహాదేవి శివుడికి ఏం లేదండి కదా. ఆయన అసలు శ్మశానాల్లో ఉంటాడు. శ్మశానానికి వెళ్ళొక స్నానం చేయాలి మనం కదా. ట్రూలీ స్పీకింగ్ అంటే తెలుగు నిష్కర్షగా అనలేక బాగుంటది కదా. మరి శివుడు శ్మశానాల్లో ఉంటాడంటారు. మరి ఇప్పుడు పూజ చేస్తే స్నానం చేయాలా? అలా ఆలోచించామా? మరి శివుడు ఎవరినైతే మీరు పూజిస్తున్నారో వాళ్ళకే ఎలాంటి ఇది లేనప్పుడు మరి మీకెందుకు వచ్చిందయ్యా ఈ గోల? మరి శంకరాచార్యుల వారిని కూడా అలాగే చేశారు కదా. ఏమిటి నీ గొప్ప, ఎవరిని తప్పుకోమంటున్నావు అని చండాలుడి వేషంలో వచ్చి అంతే కదా. ఎందుకు అది చూపించారు? శంకరులకు అప్పటికి తెలియదనా? శంకరులకి తెలిసినా లోకానికి విదితం అవ్వాలి. ఏమిటి నీ గొప్ప కదా. మడి ఆచారాలు ఇంకోటి కూడదని నేను చెప్పడం లేదు. అది నీ ఇంటి వరకు పరిమితం చేసుకోవాలి. ఇంటి వరకు కూడా పరులను హింస పెట్టకుండా ఉండేది. మడి అంటే ఏంటి? శుచి శుభ్రత అంటే ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మంది ఉండేవారు పిల్లలు, అది కాబట్టి శుచి శుభ్రత కోసం అంతమందికి వంట చేయాలి అంటే అవన్నీ పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి కొన్ని ఆచారాలు ఏర్పరిచారు, అలా చేసుకోండి అని చెప్పి. అవేమి చెడ్డవని కూడా నేను అనట్లేదు, అవన్నీ మంచివే. నీకు కోరికలు ఉన్నప్పుడు అలాంటివి ఉన్నప్పుడు నువ్వు అవన్నీ కానీ దాని వలన నువ్వు పరులని ఇబ్బంది పెట్టడం కానీ దాన్ని అహంకారయుతంగా ప్రదర్శించటం కానీ కూడదు. దానివల్ల దోషాలే వస్తాయి. ఏమిటి నాది? ఎక్కడైతే అద్వైతం చెప్పబడుతోందో మళ్ళీ అక్కడ నాది నీది అన్న ప్రశ్న వస్తే ఇంకా నీకు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది? అందుకే అవన్నీ తీసేయమని. ఏ గురువు నీకు అద్వైతం చెప్తున్నాడో గురు సమక్షంలోనే నాది నాది అంటే ఎలా? అద్వైతం బోధించే గురువు దగ్గర అవి నావండి మీరు ముట్టుకోకండి, లేదా నాదండి ఇది నా ప్లేట్ నేనే వాడుకుంటాను, లేదా ఇవి నా వస్తువులు, అలాంటి తరతమ భేదాలు ఉంటే శంకరులకి శివుడు వచ్చి అలా చేస్తాడా? చండాలుడి గురించి వచ్చి అంటే నేను అనేది ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఒక మాట అనటం కాదు. మన సూక్ష్మాన్ని గ్రహిస్తే అప్పుడే వస్తాం. ఇప్పటికి తెలుసుకున్నారు మీ అందరు కూడా, నేను కాదనటం లేదు. ఇప్పుడు ఆ భేదభావాలు నశించాయి. ఏమాత్రం కూడా మరలా అంటే ఆ ఉద్దేశాలను మరలా ప్రభావితం చేసుకోకండి. సూక్ష్మం గ్రహించండి. ఎలాగ మనం శివుడిని పూజిస్తామండి? అసలు శివుడు కానివ్వండి లేకపోతే కృష్ణుడు కానివ్వండి, ఎవరికైనా గొప్ప చరిత్ర ఉందా? అంటే మనం పూజించే అర్హత వాళ్ళకు ఉన్నదా మరి? అలా అనుకుంటే మామూలుగా ఆ వైపుగా ఆలోచిస్తే మనం పూజించగలమా మరి?
అది కాబట్టి జ్ఞాని ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు ఇలాంటివన్నీ కష్టమయ్యా. ఆ జాతిలో ఈ జాతిలో అలానే ఇక్కడ ఉందా? మీ పురాణాలన్నీ ఎక్కడి నుంచి చదువుకుంటారండి? ఎవరు? అక్కడ పేరు రాలే, సూతుడు అన్నదే పెట్టారు, అంతేగాని ఆయన పేరేమిటో కూడా తెలియదు ఎవరికి. సూత మహామునే అన్నారు, సూత కులంలో జన్మించాడు అని అందరికీ తెలియడానికే ఆ పేరుతో అతనికి గొప్పతనం వచ్చింది. అంతేగాని అతని పేరు చెప్పారా? రాలేదు కదా. జ్ఞానం కూడా అట్టిదే. ఈ జగత్తులో జ్ఞానులు తప్పక ఉన్నారు. అట్టి ఆత్మస్థితి అనుభవించే జ్ఞానులలో ఒకడు పర్వత గుహలలో ఉండవచ్చు, ఒకడు పుణ్యస్థల పుణ్య ఆశ్రమాలలో నివసించవచ్చు, ఇంకొకడు గృహస్థాశ్రమంలో తారసపడవచ్చు, మరొకడు సంచారం సల్పుతూనో భిక్షాటన చేస్తూనో ఉండవచ్చు, లేదా ఏకాంతవాసుడుగానో తాపసిగానో ఉపన్యసిస్తూనో మౌనం దాల్చియో వ్యవహార పారాయణుడుగానో ధ్యానపరాయణుడుగానో విఖ్యాత పండితుడుగానో నిరక్ష రకుక్షిగానో రకుక్షిగానో అంటే నిర్దాక్షిణ్యంగా ఉండవచ్చుగాక వాడు. వేదాంగాలు ఎరిగి పఠించువాడుగానో శృతి స్మృతులను శ్రవణం చేస్తూనో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఒకడుగానో ఎక్కడైనా ఉండొచ్చు. ఏమండి వాళ్ళది ఏంటంటే గురువుగా మనం పట్టుకోవాలంటే ముందు జాతకం చూస్తారా, లేదా వాడి కులగోత్రాలు అడిగి వెళ్తారా? కళా పోషకుడుగానో పామర రూపంతోనో రాజ టీవీతోనో ఆచారాలను శ్రద్ధగా అనుసరిస్తూనో ఆచారాలన్నిటినీ విడిచి వైచిన వాడుగానో వేదవేత్తలలో అగ్రగణ్యుడుగానో పిచ్చివాడులాగానో సన్యాసిగానో ఏ రూపంలో అయినా ఉండవచ్చయ్యా. ఏమన్నా రూపాలు మిగిల్చాడా? ఎలా అయినా ఉంటాడు జ్ఞాని. నీకెందుకు అదంతా? నీకు జ్ఞాని లక్షణాలు తెలిసాక నువ్వు సొంతంగానే ఆచరించు, లేదా ఒకడని పట్టుకో. అదే కదా దత్తాత్రేయుడి కథలో ఏమైంది? నేను బ్రాహ్మణుడి, నా యొక్క దేవుడు ఇలాగే ఉంటాడు అనుకున్నప్పుడు దొరికాడా? ఆయన ఎన్ని వేషాల్లో ఉన్నాడండి? మహాసంతుడు కనపడ్డాడు, ఆడవాళ్ళతో కనపడ్డాడు. మరి దత్తాత్రేయుడిని పూజించడం మానేశారా? ధర్మాన్ని కుక్కలతో పోల్చారు. కాబట్టి కుక్కని తీసుకొచ్చి పూజించారు. జరిగిందా? అట్లా జరగలేదు, ఇట్లా జరిగింది. శ్మశానంలో కూడా కనపడ్డాడు ఆయనకి. ఏమైంది? గుర్తించిన తర్వాత కదా. కాబట్టి దీనికి ఇది ఇలాగా అని ఎలా చెప్పగలుగుతారు? అలాగే ఒక స్తోత్రియ బ్రాహ్మణుడు నృసింహస్వామిని ఆరాధించాడు. అడవుల్లో ఉంటాడని తెలిసి ఎక్కడో అనుమానం కాబట్టి అతనికి దొరికాడా? అటవికుడు, వాడికి ఏమొచ్చండి? వాడికి ఏమీ తెలియదు, అడవిలో సంచరించడం తప్ప ఏమీ తెలియదు. కానీ ఆ ధ్యానం చేశాడు, రూపధ్యానమే చేశాడు. వాడికి అసలు వేరేవేం రావు కదా. నృసింహ అంతం వాడికి రాదు. నరసింహ అనేది తర్వాత పలకలేక నరసింహ అన్నారు, అసలు నృసింహమే అది. అది వాడికి పలకటం వచ్చిందా? రాదు. అందుకని స్వామి అసలు చెప్పు ఎట్లుంటాడు అన్నాడు, ఎందుకంటే పేరు పలకటం రాలా వాడు. కాబట్టి రూపం చెప్పాడు. రూపధ్యానం ఎలా చేశాడు? ఇంకా వేరేది లేదు అన్నట్టుగా చేశాడు. అంతటా వాడికి అదే రూపం కనపడుతుంది కాబట్టి ఆయన దొరికిపోయాడు. మరి ఏడవలేదు అప్పుడు కూర్చుని, అప్పుడు కదా బుద్ధి తెచ్చుకున్నాడు. ఒక సేవకుడు, స్వామి అందరికి ఏదో చెప్తున్నా నాకు కూడా ఏదన్నా అన్నాడు. రామ పలకరా అంటే రామ రాదన్నాడు. రా పలకదు వాడికి. ఏం చేస్తాడు? సరే మన అంటావా అన్నాడు. అంటాను స్వామి అన్నాడు. సరే పద. వాడు మరి ధరించాడా లేదా? పనివాడే కదా. ఆ మకారాన్ని ఈయన తన శక్తితో, గురువు తన శక్తితో తీసేశాడు. తీసేయగానే మిగతాదంతా రామశబ్దమే అయింది కదా. అంతేగాని మరా అంటారా మీరు కూడా? ఏముంది, నాకు రా పలకతా రాదు అంటారా? అంతానికి లేదు కదా, తుబ్బలంగా పలుకుతారు. కాబట్టి మీకు అలా కుదరదు. ఏమండి మీరు కూడా మాకు తీసేయండి అంటే అహంకారం. ఎందుకు తీస్తారు? అంటే మమకారాన్ని తీసేస్తారు. అంతేగాని నాకు పలక శుభ్రంగా పలుకుతూ తీసేయండి అంట. ఇలా ఎన్ని లేవండి పురాణాలు మనం చెప్పుకుంటే. అంటే ఎలా వాళ్ళు తరించారు? కేవలం ఇది ఉంటేనే తరించారని అంటారుకుందా. ఒక అటవికుడికి అహింకారం పందికి హింకారం అహింకారం లాగా అనిపించింది. పందికి హింకారం మనకేమైనా అనిపిస్తుంది అట్లా? ఏంటి పంది ఇలా అరుస్తుందంటే? పక్షుల అరుపుల్లోన వేటిలోన ఎప్పుడన్నా ఏమైనా వినపడ్డాయా?
అంటే ఆ హృదయం అక్కడ ఉండాలి కదా. వాడికి ఏంటో అయ్యం అనిపించింది, అనిపించి అన్ని మానేశాట. మరి అందులో వాడు వాడు మరి తరించాడుగా. ఇలా ఎన్ని లేవు పురాణాలు చెప్పుకుంటే. కాబట్టి జ్ఞాని ఇట్లాగే ఉండాలి. ఇంట్లో కూర్చుని జపం చేస్తేనే అవుతాడు. అందరినీ జరుగు జరుగు జరుగు, మాలను దూరంగా పట్టుకుని టింగ్ 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 గుళ్ళో చూస్తాం. ఒకటో మాలని అంటరాని వాళ్ళకి ఇలా ఇలా చేస్తారు. ఆ వేలుపుడిలో అదేం జపం. లెక్క పెట్టి ఎప్పుడు చేయకండి. నామస్మరణ లెక్క పెడతారా? అది నొక్కటమే సరిపోతుంది. మన ప్రసాద్ అదే అంటే నేను తీసి పారే అవుతలేను. ఎవరో వచ్చారు. ఇప్పుడు నొక్కానా లేదా అన్న దాని మీద ఉంటుంది, కానీ నామం మీద ఉంటుంది ఆ దృష్టి. ఇంకెప్పుడు అది ఒట్టిగా నొక్కుంటూ కూర్చుంటారు. అప్పుడు నామం అక్కడ ఉంది అక్కడ. కాబట్టి ఎక్కడైనా ఉంటాడు, ఎలా అయినా ఉంటాడు. కాబట్టి జ్ఞాని ఇక్కడ ఇట్లా ఈ రీతిగా మాత్రమే ఉంటాడని మనం ఎవరము చెప్పలేము. ఆత్మ లేక పురుషుడు ఈ శరీరాదులుగా అవటమే లేదు సుమా. అది ఈ మనస్సు, చిత్తము మొదలైనవి కూడా కాదు. ఈ దేహమును చిత్తమును కదిలించే చేతనా తత్వమే ఆత్మ. అది ఎప్పుడూ జనించటం లేదు, నశించటం లేదు. అట్టి చైతన్యము దేని చేత ఛేదింపబడదు, దహించబడదు, తడవబడదు. సరే, ఇవన్నీ కూడా అది నిత్యము, సర్వవ్యాపి, స్థాణు వలె నిశ్చలము, సనాతనము. అట్టి సర్వమును కదిలించే చైతన్యమే ఈ జీవుని వాస్తవ రూపం. అట్టి చైతన్య పురుషుని ఎరిగిన జ్ఞాని పురుషోత్తముడు అవుతాడు. అట్టి జ్ఞాని ఎప్పుడు ఎక్కడ ఎట్లు ఉంటాడో అలాగే ఉండుగాక. ఈ ఈ వర్ణాశ్రమ ధర్మాలు, స్థానాలు, నియమాలు అతనికి కలిగించే ప్రయోజన నిష్ప్రయోజనాలు ఏమి? అతడు సర్వ ప్రయోజన నిష్ప్రయోజనములకు అతీతుడై ఉంటున్నాడు. రామచంద్ర, నిర్మలాత్మడగు జ్ఞాని పాతాళంలో ప్రవేశించవచ్చుగాక, ఆకాశంలో ఎగురుచుండవచ్చుగాక, దిక్కులలో పరిభ్రమిస్తూ ఉండవచ్చుగాక, ఎక్కడో లోకలోకాల పర్వతాలలో చూర్ణమవుచుండవచ్చుగాక, దేహం కలిగి ఉండవచ్చు, ఇప్పుడే దేహం పోతూ ఉండవచ్చుగాక, దేహరహితుడై ఉండవచ్చుగాక. ఆ చిన్మాత్రుని స్వరూపము నశించదు. నశించదు కాబట్టి వీళ్ళందరూ మనకు కనపడుతున్నారు. దేహరహితులైన తర్వాత కూడా కనపడుతున్నారంటే అర్థం ఏంటి? కాబట్టి స్వరూపం నశించదు, మార్పు చెందదు, సర్వదా యథాతథంగానే ఉంటుంది. అతడు సర్వదా సర్వ స్థితిగతులలోనూ నిరతిశయమగు చిన్మయానంద శివపదమును అధిరోహించియే ఉంటాడు. తన యథాతథ స్వరూపాన్ని సందర్శిస్తూ తెంపు లేకుండా ఆనందభరితుడై ఉంటాడు. అంటే రమణ మహర్షి మనకి 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉంటే ఆయనకి ఏమైనా ముసలితనం వచ్చిందా? తలలో వచ్చిందా? అలా భావిస్తున్నారా? ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు కదండి, యంగ్ గా. అంతేగాని ఏమంటే 15 ఏళ్ళ నుంచి తలుచుకున్నా ముసలాడ అయ్యాడంటే ఆయన అంటారా? అలా తలుచుకుంటారు? తలుచుకోరుగా. అదే మీ చుట్టాల్లో పక్కాలను అలా తలుచుకుంటారా? ముసలాళ్ళ అయ్యాక ముసలాళ్ళగానే తలుచుకుంటారు. వాళ్ళని, మీ పిల్లల్ని యంగ్గా తలుచుకుంటారా? చిన్నప్పుడే బాగుందండి అని. ఇప్పుడు ఎలా ఉంది అలా తలుచు తేడా అదే. ఓకే, అర్థమైంది కదా జ్ఞాని లక్షణాలు. కాబట్టి జ్ఞాని లక్షణాలు ఎక్కడున్నాయి? మా గురువులో ఉన్నాయా లేదా? సరే, ఆలోచించుకోండి, కానీ సమయాన్ని వృధా అయిపోతుంది. దాని బదులు లక్షణాలు మీరు ఆపాదించుకోండి. గురువుని చూసి ఏం నేర్చుకున్నారంటే మరి మంచి లక్షణాలన్నా నేర్చుకోకపోతే ఎలాగా కదా. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సాధన ఎందే తత్పరత కలిగి ఉండండి. శుభం పోయాలి. శివాయ గురవే నమః. 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 స్వామి వారు అడుగుతున్నారు, మహర్షి ఒకడు ఏది తెలుసుకొనిన తర్వాత జ్ఞానిగా అగుచున్నాడు. అప్పుడు వశిష్ఠులు చెప్తున్నారు, శాంతము, అఖండము, నిత్యము, ఏకము, సర్వము, నిత్య నిర్మలము,
అప్రమేయమగు నిజ చైతన్య స్వరూపమును ఎరిగినప్పుడే, తెలుసుకొనినప్పుడే ఈ జీవుడు జ్ఞాని అవుతాడు. ఆ నిజ చైతన్యంనే చిన్మాత్ర పురుషుడని కూడా అంటున్నారు. ఈ జీవుడా, నీ వాస్తవ స్వరూపం ఎట్టిదో గ్రహించు. సంసార సాగరము దాటివేయటానికి, అజ్ఞానము తొలగటానికి అదొక్కటే మార్గము, ఉపాయము, ఆత్యంతికము కూడా. నీవు చిన్మాత్ర పురుషుడవే గాని ఈ దేహాదులు కానే కాదు సుమా. కాబట్టి అప్పుడు రాముడు మళ్ళీ అడిగాడు, చిన్మాత్ర పురుషుడు అని చెప్పబడే ఈ జీవుని నిజ చైతన్య స్వరూపము ఎప్పుడు ఎందులోంచి ఉదయించింది? అట్టి ఉత్పత్తి స్థానం గుర్తించటం, గమనించటం ఎలాగా? వశిష్ఠుడు చెప్తారు, రామచంద్ర, సర్వజీవులు ఈ జాగ్రత్తలో ఈ జగత్తును అనుభవిస్తున్నారు కదా. సర్వ ఆశలు, భోగాలు, మమత్వాలు, నావి నీవి అను భావోద్రేకాలు, నిరాశలు మొదలైన అనేక భావ అభావములు అనుభవిస్తున్న ఈ జాగ్రత్త అనేది జీవుని యొక్క త్రివిధ అవస్థలలో ఒకటి మాత్రమే. రెండవ అవస్థ స్వప్నము. సరే, స్వప్నం గురించి చాలా సార్లు జరిగింది కదా, అవాస్తవము, కల్పితమే అది. ఆపై మూడవ అవస్థ సుషుప్తి. అందులో భావం కానీ అభావం కానీ ఏదీ లేదు. ఆ జీవుడు ఊహ లేక భావన కట్టిపెట్టి తన ఒకానొక మౌన స్థితిని తానే పొందుచు, అంటే తన స్థితి అప్పుడు ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జీవుడు కానీ ఐడెంటిటీ కానీ ఉండదు కాబట్టి కాలము, స్థానము, ఆలోచనాదులకు అతీతమైన స్థితిని అనుభవిస్తున్నాడు. కాబట్టి ఒకే జీవునికి మూడు అవస్థలు కలుగుతున్నాయి కదా. అనగా ఈ జీవుని ఒకానొక తత్వం ఈ మూడు అవస్థలలో ప్రవేశము, నిష్క్రమణము జరుపుతున్నట్టే కదా. అట్టి మూడు అవస్థలకు కేవలం సాక్షి అయి ఉంటూ తాను మాత్రం ఆ మూడు అవస్థలకు వేరే ఉన్నట్టిదే ఈ జీవుని చిన్మాత్ర స్వరూపం. ఇది చాలా సార్లు చెప్పాం, ఇదంతా తెలిసిందే కదా. ఎవరికి తెలియందే ఉందా ఇందులో? పరమ రహస్యం ఏం లేదు కదా. అర్థమైంది గురువు. అంటే ఇవి ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాం కదా, లోపల ఉన్నాడు ఆయన, సాక్షిగా ఉన్నాడు. మీరు పని చేసినంత కాలం, కర్మలు చేసినంత కాలం ఆయన సాక్షిగా ఉంటాడు. మీరు సాక్షిగా ఉంటే అప్పుడు బ్రహ్మగా పనిచేస్తారు, అంతే. కాబట్టి శరీరం ఉన్నంత వరకే చైతన్యం ఉంటుంది, శరీరం నశిస్తే చైతన్యం నశిస్తూ అనేది లోకంలో అభిప్రాయం కదా అని ఆయన అడిగితే, శరీరం ఉన్నంత వరకు చైతన్యం ఉంటుంది అనేది వాస్తవం అయితే శవం కదలదే, అక్కడ శరీరం ఉన్నది కదా. కనుక శరీరం ఉంటే చైతన్యం ఉంటుంది, శరీరం నశిస్తే చైతన్యం కూడా నశిస్తుంది అన్నది యుక్తియుక్తం కాదు. ఎందుకంటే శరీరము కదిలేది, ఇక చైతన్యము కదిలించేది. తాను కదలక సర్వమును కదిలించేదే చైతన్యము. మళ్ళీ అడిగాడు ఆయన, మరణించిన పిశాచ జీవునితో అతని బంధువులు సంభాషించడం అనేది జరుగుతోంది కదా, మరి ఏమిటది అని. ఓహో, బంధువులతో గల సంబంధమే అట్లు మరణానంతర పిశాచ జీవునితో సంభాషణకు కారణమవుతున్న అభిప్రాయం. అలా అయితే మంత్రద్రష్టలకు మరణించిన బంధువులతోనే సంభాషణ కుదురుతోంది కానీ బ్రతికు దూరదేశంలో ఉన్న బంధువులతో జరగదే. మరి జరిగితే అందరితో జరగాలి కదా. అంతేగాని కేవలం మరణించిన అంటే ఆ పిశాచాలతోటే ఎలా జరుగుతోంది? మరి అది ఎవరైనా ఆలోచిస్తారా? వాడెవడో వచ్చి మాట్లాడాడు అనేసరికి అసలు ఎక్కడికో వెళ్ళిపోద్ది. నిజంగా మా బంధువు వచ్చి మాట్లాడాడంటే అంటారు. కాబట్టి మీకు కనపడేవన్నీ ఏమిటండి? సత్యమేనమ్మా. అది కాబట్టి రామచంద్ర, దేహం నశించినంత మాత్రం చేత దేహి చైతన్యం నశించేది కాదు. చైతన్యం యొక్క భేదము మరొక రీతిగా ఉండటం గాని దాని వినాశనము గాని సంభవించేది కాదు. వాస్తవానికి ఈ దేహి చైతన్యం నిత్యమైనది, సర్వాత్మకమైనది కూడా. సరే, మళ్ళీ ఎందుకు ఇది సృష్టి ఎందుకు జరిగింది అన్నాడు. అవన్నీ ఎందుకు, ఇవన్నీ చెప్పి చెప్పి సరే రామచంద్ర, సాధు పుంగవుడవు ఓ రామచంద్ర, సర్వ సభికులారా, మీరంతా ఈ వినే ఉపదేశ వాక్యములచే అవిద్య ఉపశమించవచ్చుగాక, అంత మాత్రానికే సరిపోతుంది అనుకుంటున్నారా? లేదు. జీవన్ముక్తి అందు ప్రతిష్ట అనే సిద్ధి అభ్యాసము లేకపోతే సిద్ధించేది కానే కాదు. కాబట్టి అబ్బో ఎన్ని వినేసాం, ఎన్ని గ్రంథాలు,
గురువు గారు చెప్పేశారు, మేము కూడా అలా అలా చదివేసుకున్నాం. మళ్ళీ ఎక్కడుంది బండి? కాబట్టి ముముక్షువు శమము అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అనేది అభ్యసించాలి. క్రమంగా భయము, సోమరితనము, లోక చింతనలను విడనాడాలి. ఈ క్రమంగా అనేది మీరు గ్రహించకండి, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నేళ్ళు ఏజ్ని మర్చిపోకూడదు. క్రమముగా అంటే అది ఎప్పుడుది? రాముల వారి ఏజ్ ఎప్పుడు? 17 ఏళ్ళు. కాబట్టి అప్పుడు క్రమంగా అంటే పర్వాలేదు, అసలు అప్పుడు కూడా క్రమంగా అనడానికి లేదు. ఎందుకంటే సంస్కృత నుంచి తర్జుమా చేసినప్పుడు కొంత వాళ్ళు శీఘ్రంగా అనుంటే వీళ్ళు క్రమంగా అని రాసి ఉంటారు, వెంటనే అనకుండా. కాబట్టి కొంచెం మనకి ఏంటంటే ట్రాన్స్లేషన్ లో ఆ యొక్క అర్థం మారుతూ ఉంటుంది. కాదు క్రమముగా అని మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎన్ని క్రమమైన మానవ జన్మించ మన దొరకాలి, మళ్ళీ జన్మలు దొరుకుతాయని గ్యారంటీ ఉందా? విచారణ చేయాలి. గురువాక్యములపై, శాస్త్రవాక్యములపై ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. కాబట్టి ఆత్మజ్ఞానం ప్రబోధించే గ్రంథాలను చదవాలి, విచారణ చెయ్యాలి. కాబట్టి ఆత్మజ్ఞానము తెలిసి ఉండవచ్చు గాక, అయినా కూడా దృశ్య జగత్తులోని ఈ జీవితం అసంభావన మొదలైన ఆయా దోషములతో కూడుకొని ఉండటం జరుగుతోంది. అందుచేత ఆత్మజ్ఞానం గురించిన నిరంతర చింతనాభ్యాసం, పరస్పర బోధ కథనము మొదలైనవి సర్వదా ఆవశ్యకం. అభ్యాసం లేకపోతే దైనందిన సంసార అభ్యాసం చేత ఆత్మజ్ఞాన విద్య మరుగున పడటం జరుగుతుంది. దాని యందు ఉండాలి, చింతన చేస్తూనే ఉండాలి, ఆ పుస్తకాలు చదువుతూనే ఉండాలి. అంతేగాని అంతా తెలిసిపోయింది కాబట్టి నేనేం చదవక్కర్లేదంటే తర్వాత ఎప్పుడో విన్నట్టుందండి అనిపిస్తుంది, ఆత్మల గురించి ఎప్పుడో విన్నామే అనిపిస్తుంది. ఈ లోపల జీవితం ఉంటుందా మీకోసం? ఉండదమ్మా. కాబట్టి మరుగున కూడా పడిపోతుంది. అందుచేత శ్రవణానందము, శ్రవణాభ్యాసం అయితే ఇది అంతా కూడా కావాలన్నాడు ఆయన. ఒకడు ఏ వస్తువును అభిలషిస్తాడో ఆ వస్తువు కొరకే అతని ప్రయత్నము, అభ్యర్థన, భావన కొనసాగుతూ ఉంటుంది. అది సహజం కదా. అయితే శ్రమకు సిద్ధపడి ప్రయత్నమును కొనసాగించకపోయాడా అభిలషిత వస్తువు లభించదు. బాహ్యంలో అయినా అంతే కదా, లభించాలి అంటే దానికోసం కొంత శ్రమ పడాలి. అలాగే ఆత్మజ్ఞానం సముపార్జించాలనుకునేవాడు అట్టి అధ్యాత్మ శాస్త్ర గ్రంథాలను నిరంతరం పరిశీలిస్తూనే ఉండాలంటే ఏదో చదువుకుంటూ బొమ్మని కాదు, ఏదో రోజు లేచేసి పొద్దున సాయంత్రం అలా ఏదో చదివేసుకుంటే అయిపోయిందా? లేదమ్మా. చదివేటప్పుడు విచారణ ఉండాలి, ఆచరణ అనేది ఉండాలి. మనసును ఆక్రమించడానికి పూర్వ అభ్యాస రూపమైన సంసార భ్రమ సర్వదా వేచి ఉంటుందని గ్రహించి ఆత్మజ్ఞాన అభ్యాసాన్ని నిరంతరం కొనసాగించడమే ఉచితమని మా అభిప్రాయం. లేకపోతే కాబట్టి మనస్సును ఆక్రమించడానికి సర్వదా వేచి ఉంటుంది సంసారం. కాబట్టి జనులారా, క్రమక్రమంగా మీరంతా అనాత్మ శాస్త్ర అభ్యాసాన్ని త్యజిస్తూ ఆత్మతత్వ ప్రతిపాదకములకు సత్శాస్త్రాలని పఠించి, కాబట్టి శాస్త్రాలంటే మీరు మళ్ళీ ఏవో శాస్త్రాలని అక్కడికి వెళ్ళక్కర్లే, మీరు చదివేవన్నీ శాస్త్రంలే. శాస్త్రం అంటే ఏంటి? నిర్ధారించి చెప్పేది శాస్త్రం. సశాస్త్రీయము అంటే అర్థం ఏంటి అంటే దానిని అతిక్రమించి వెళ్ళరాదు, అందులో చెప్పబడింది నువ్వు ఆచరించి తీరాలి, అది శాస్త్రం. అది బాహ్యమైన వాటికి ఉంటుంది, అద్వైతానికి ఇన్ని గ్రంథాలు. గ్రంథం అన్న శాస్త్రం అన్న వేరు అర్థము కాదు. కాబట్టి శాస్త్రాలంటే మాకేం చెప్పలేదండి అని మనసులో శంకలు పెట్టుకోకండి, అనుమానాలు ఏమనండి. ఇక్కడేమో శాస్త్రాలను వస్తుంది, మా గురువు గారు ఏం శాస్త్రాలు ఆవిడ చదవలేదు మాకు చెప్పలేదు అనుకోకండి. మీరు చదివేవన్నీ, మనం చెప్పుకునేవన్నీ కూడా శాస్త్రములే. శాస్త్రములు, శస్త్రం అంటే అర్థం ఏంటి? సూటిగా వెళ్ళి తగులుతుంది. అలాంటిది శాస్త్రము అని ఎందుకన్నారు? అందులో ఉన్న ఆ అర్థం అనండి, అవగాహన అనండి, ఆచరణ అనేది అంతే, అదే చేసి తీరాలి. అది చేస్తావు, అది పొందుతావు. ఏం చెప్పింది అది? ఇది నువ్వు ఇలా చేస్తే ఇది పొందుతావు, అంది పొంది తీరుతావు.
నువ్వు అలా చేస్తే. అందుకని దానికి దేనికి నియమ నిష్టలు ఉన్నాయి అవన్నీ చెప్పింది. బాహ్య పూజలకి నియమ నిష్టలు చెప్పింది, వీటికి కూడా ఎలా చేయాలో చెప్పింది. కాబట్టి సశాస్త్రము అంటే మీరు మళ్ళీ శాస్త్రాలంటే ఎక్కడున్నాయండి అని వెతకవలసిన అవసరం లేదు. మీరు పఠించేవన్నీ శాస్త్రములే. మనకి బాగా అలవాటైన పుస్తకాలు గ్రంథాలు అనేస్తున్నారు. గ్రంథం అన్నా శాస్త్రం అన్నా వేరే అభిప్రాయాలు లేవు. వాటి మనసులో శంకలు పెట్టుకోవద్దు. కాబట్టి ఒకవైపుగా బద్ధకము, క్రోధము, ఆవేశము, తప్పులు చూడడం ఇత్యాది దుర్గుణములను త్యజిస్తూ మరొక వైపు ఈ పఠనం కొనసాగిస్తూ రాగా అనతి కాలంలో యుద్ధం చేసి జయించి విజయలక్ష్మిని చేపట్టినట్టుగా అజ్ఞాన అభిప్రాయములను సమీపజేసి శాంతిని తప్పక సొంతం చేసుకోవాలి. కాబట్టి అనతి కాలంలో యుద్ధం చేసి మనస్సు అనే నది వివేకము అవివేకమును రెండు వైపులా ప్రవహిస్తుంది. అందు ఒకవైపు ప్రవహించడాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించామా అప్పుడు ఈ మనోనదీ జలం రెండవ వైపుగా వేగంగా తనంతట తానే ప్రవహిస్తుంది. అప్పుడు వస్తుంది మనకెందుకులే అన్న భావన. నేను ఒట్టిగా చెప్పలేదు, ఇప్పుడు ఇది వస్తుంది కాబట్టి అది వచ్చింది. రెండో వైపుకి రావాలి అంటే నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు రాదు, వాళ్ళు పట్టించుకోలేదుగా నాకెందుకు అనుకున్నప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది ఆలోచన? నేను చెయ్యాలి అనుకున్నప్పుడు వస్తుంది. నేను చెయ్యాలి అనుకుంటే వస్తుంది, లేదా వస్తుందా? కాబట్టి ఇక్కడ చెప్పింది అదే, వివేకము అవివేకము అను రెండు వైపులా ప్రవహిస్తుంది మనస్సు. అందు ఒకవైపు ప్రవహించడాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించామా అప్పుడు ఈ మనోనది జలం రెండో వైపు వేగంగా తనంతట తానే ప్రవహిస్తుంది. ఒక దగ్గర అడ్డుకట్టేసి అనుకోండి, ఇంకా వల్ల వైపు అది వెళ్ళిపోతుంది కదా, రెండో వైపు వెళ్ళదు కదా. ఇంకా మానవుడు వివేకము కొరకై శ్రద్ధాసక్తులతో ప్రయత్నిస్తూ ఉంటే అవివేకము తనంతట తానే దొరికిపోగలదు. అట్టి వివేక సాధనలలో అధ్యాత్మ గ్రంథ పఠనం, పరిశీలన, మనోగతం చేసుకోవటం అనేది ఒకనొక ఉత్తమమైన సాధన. లేదా ఇంతింత వివరించి ఎందుకు చెప్పడం మీకు? నేను చెప్పవలసిన అగత్యం ఏముంది? నాకు గంటలు గంటలు చెప్పాల్సిన అవసరం ఉన్నదా? ఒకదానికి ఇంత విశ్లేషణ పూర్వకంగా ఎందుకు నేను చెప్పాలి? మీరు చేస్తున్నవి కూడా చెప్పవలసిన అగత్యం కూడా నాకు లేదు. కానీ ఆ దోషాల నుంచి బయటకు వస్తారని ఇప్పుడు ఏదో మీరు ఇచ్చేసారని కాదు. అంటే మన మనస్సు ఎంత ఇదిగా ఉంది, మన స్వార్థం అనేది అనుకోండి. స్వార్థం అనగా మిమ్మల్ని తిట్టినట్టు కాదు, అంటే మనది ఎలా చూసుకుంటున్నాము. గురువు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ గురువు అంటే మీరు గురువు అన్నా నాకేం నష్టం లేదు, లేదా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం అంటే ఎంతసేపు మనదే ఆలోచిస్తున్నామా ఏదో ఆలోచిస్తున్నామా? ఇది నెట్టే కదా. కాబట్టి ఇక్కడ పక్క వాళ్ళ యోగక్షేమాలు మనం ఆలోచిస్తున్నామా లేదన్నది పక్కన పెడితే గురువుదే ఆలోచించలేకపోతున్నాం కదా. మరి గురువు ఎన్నో సార్లు చెప్పారు, ఎన్నో చెప్పారు, కానీ ఎందుకని మనది లేదు అంటే మన మనస్సు దేని వైపు ఫిక్స్ అయిపోయిందో అక్కడే ఉంది. అంతే, నాది ఆలోచించుకుంటాను నేను, నాకు కంఫర్ట్ ఉందా లేదా? అదే కదా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది, ఇవన్నీ జరుగుతాయా? పరిశీలన జరుగుతోందా? ఎన్నో అది కూడా చెప్పాను, మీరు అర్థం చేసుకుంటూ చదవండి, మామూలుగా చదువుకుంటూ వెళ్ళొద్దని కూడా చాలా సంతోషం. సందేహాలు వస్తున్నా, ఎవ్వరికి సందేహాలు రాలేదు. సందేహాలు రాలేదంటే అర్థమైందని అనుకుంటారు కదా గురువులు. గురువులకు తెలుసు అక్కడ ఏం అర్థం కావట్లేదు, వీళ్ళు ఆనందంగా ఉందంటే మేము కూడా గ్రంథం చదువుతున్నామని చెప్పుకోవడానికి అనుకోండి. ఇంకా సరే ఏం చేస్తున్నారు? కాలక్షేపం చేస్తున్నారు. అర్థం లేని చదువు వ్యర్థమని మీరు పిల్లల్ని తిట్టరు. కాబట్టి మీరు గ్రంథ పఠన, శాస్త్ర పఠన కాలక్షేపం అవుతుంది. కాలక్షేపం అర్థం తెలుసుకున్నారు కదా. అలా సమయాన్ని వృధా చేస్తున్నామని అర్థం.
రామచంద్ర, ఈ సంసార బంధం ఉంది కదా, అది విషం వలె, విష జ్వరం వలె అతి భయంకరమైనది. అనేక జన్మల దురభ్యాస వశం చేత ఘనీభూతమై ఉన్నది. అజ్ఞానంచే రూపుదిద్దుకున్న సంసార మహమ్మారి ఆత్మజ్ఞానం పొందనంత వరకు ఎన్నటికీ తొలిగేది కాదు సుమా. ఓ ప్రియజనులారా, అంటే ఈ సంసారం అంతరంగం నందే అహంకారం అనే ఒకానొక దీర్ఘరూపం రూపంలో తిష్ట వేసుకుని ఉన్నది. అట్టి అహంకార రూప మహామోహం అనే మహమ్మారి ఆత్మజ్ఞానం వినా ఎన్నటికీ నశించేదే కాదు. ఆకలి కొని ఉన్న సర్పం వృధాగా గాలిని నాకి తన ఆకలి తీరకపోగా అత్యంత శ్రమను తెచ్చిపెట్టుకుంటుంది చూసావా. సర్పం ఆ నాలుకను బయటపెట్టి లోపల తీస్తూ ఉంటుంది, దాని గురించి అని చెప్పారు. కాబట్టి శాస్త్ర అర్థములను భావన చేయకుండటం చేత, విచారించని కారణం చేత ఈ జీవుడు మహా దుఃఖాలన్నీ మోస్తూ జీవిస్తున్నాడు. జనులారా, శూన్య విషయ సమూహములతో కూడిన ఈ దుర్భర సంసారమునకు తగులుకొని జీవితమును వృధా చేసుకోవద్దని మనవి. ఎందుకంటే ఈ సంసారమునకు అంతు లేదని గ్రహించండి. ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు. ఆహా, ఏమి కష్టం! వృధా సంభాషణలతో, ముందు ముందు ఖేదము కలిగించగల వృధా చేష్టలతో రోజులు వ్యర్థంగా గడిచిపోతుండగా జీవులు గమనించటమే లేదే. ఆయుష్ను ఎవరైనా నమ్మి ఉండవచ్చునా? మృత్యు ఎదురుగా కాచుకొని ఉండి ఈ దేహమును ఎప్పుడు చేపట్టుకుని నోట కరుచుకుని పోనున్నదో ఎవరని చెప్పగలం. అదే రమణ మహర్షి ఏమన్నాడు, ఒక గంటలో నీ ప్రాణం పోతుందంటే నువ్వు ఎంత అలర్ట్ గా ఉంటావో అంత అలర్ట్ గా నువ్వు సాధన చేయాలని చెప్పాడు. మనకి భయమే లేదు కదా. కాబట్టి ఈ దేహం పడిపోక ముందే ఆత్మజ్ఞాన ప్రథమకు శాస్త్రాలను పరిశీలించి ఆత్మతత్వాన్ని అతి శీఘ్రంగా సముపార్జించుకొని ఉండటం మంచిది కదా. సమయం అతి స్వల్పమనే ప్రతి జీవుడు అనుకొని ఉండటం మంచిది. కాబట్టి నేను 70 ఏళ్ళు బతుకుతాను, 80 ఏళ్ళు బతుకుతాను, 90 ఏళ్ళు బతుకుతాను అని అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. మృత్యువు సమీపించక ముందే ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని హృదయంలో బదిలపరుచుకోవటం అత్యవసరం. మృత్యువు ఆసన్నమైనప్పుడు ఇక చేసేదేమున్నది? ఈ కాళ్ళు చేతులు కదిలించలేని స్థితిలో శాస్త్ర పరిశీలన కుదురుతుందా? ఆహా, ఏం ఆశ్చర్యం! జనులు ఘనీభూతమైన భ్రమతో కూడుకున్న వారై ధన జన అభిమానముల కొరకై యుద్ధాదులలో ఈ దేహాన్ని ప్రాణాలను కోల్పోవడానికి కూడా సిద్ధపడుతున్నారే గాని, కాబట్టి అక్కడ వాడు యుద్ధాలంటే మీరు యుద్ధాలే అనుకోక్కర్లా. అనవసరమైన ప్రసంగాలనండి, అనవసరమైన ఏ జన సరే చేస్తున్నారు కదా మీరు చేసేవన్నీ అనుకోండి. అప్పుడంటే యుద్ధాలు ఆ రాజ్యాల కోసం చేశారు. ఇప్పుడు రాజ్యాలు లేవు కానీ తాపత్రయాలు. నేను గొప్పగా ఉండాలి, నేను నా పిల్లలు కూడా అందరిలో గొప్పగా ఉండాలి అని మనం అప్పులు చేసేసి వాళ్ళకి అన్ని ఏవేవో కొనిచ్చేస్తే వాళ్ళు ఏమొస్తుందంటే అహంకారం వస్తుంది. రేపు పొద్దున మిమ్మల్ని అంటారు. అంటారా పిల్లలు? అహంకారం. మనకి మనం గొప్పగా ఉండాలి అన్న ఐడెంటిటీ మన కాదు, మన పిల్లలు కూడా అలా ఉండాలి. ఇంకా వీలైతే ముందు మనవాళ్ళు. ఎందుకంటే తాపత్రయాలు అంటే సత్యం తెలిసాక, తెలియక ముందే అపత్రయపడ్డారు, అది వేరే విషయం. ఓకే, తెలియదు, అజ్ఞానం. ఇప్పుడు తెలిసింది కదా. దేహాన్ని ప్రాణాలను కోల్పోవడానికి సిద్ధపడుతున్నారే గాని శాస్త్రములు ప్రబోధించే శ్రవణ మనన వివేక వైరాగ్యాలను అభ్యసించి తత్వబుద్ధిని సంపాదించడానికి ఉపక్రమించటం లేదే. జన్మ జరా దుఃఖవర్జితమకు మోక్షము అనే పరమశాంత స్థానాన్ని సంపాదించుకోవడానికి ఏ మాత్రము సిద్ధపడటం లేదు. సరే, నేనే కదా, ఆయన కూడా కోపడుతూనే ఉన్నాడు. ఎందుకు కోపడండి? గురువులు, సద్గురువులు అన్నవాళ్ళు కోపడతారు. ఎందుకంటే 3 పుస్తకాలు బోధించాడు ఆయన. 4వ పుస్తకం వచ్చాక ఇప్పుడు ఏమైంది? మొదటి నుంచి అన్ని అవే ఉన్నాయా? నేనే కోపడుతున్నానా? కాదు కదా. ఆయన కోపడితేనే కదా నేను కోపడటం మొదలెట్టి. అంటే 3 పుస్తకాల బోధ జరిగిన తర్వాత ఇంకా ఆచరణ జరగట్లేదు కాబట్టి ఇప్పుడు తిట్టడం మొదలెట్టాడు, ఆయన కోపడటం మొదలెట్టాడు. సద్గురువులు కోపడకపోతే వింటారా? వింటే అసలు గొడవ లేదు, కోపడవలసిన ఆవశ్యకత లేదు గురువులకి.
వివేకులు అన్ని శక్తియుక్తులను ఉపయోగించి తత్వజ్ఞానమును అవధరించిన వారే చిదాకాశమున సంస్థితిని సంపాదించుకుని ఆనందంగా ఉన్నారు. అజ్ఞానుల విషయానికి వస్తే వారు మహావీరులై ఉండి కూడా సర్వోత్కృష్టమగు ఆత్మతత్వ శాస్త్రాన్ని ఉపేక్షించి తమ శిరముపై అజ్ఞాన శత్రువు పాదములు మోపుచున్నట్లుగా చేసుకుంటున్నారు. ధైర్యం లేదా మీ అందరికీ? ఎంతమందితో దెబ్బలాడుంటారు, ఎన్ని సాధించుంటారు, ఎన్ని చేసి ఉంటారు? ఇక్కడ ఇలా సన్నగా కొడితే ఇంట్లో గొంతు లేదు, ఎన్ని సాధించుంటారు, ఎంతమందిని సాధించుంటారు? అమ్మా మీకు ధైర్యం లేదని అనగలవా? లేదమ్మా. ఒక్కొక్కళ్ళు వీరులు, ప్రతాపాలు చూపించలేదు. అది యుద్ధము కార్యనిర్వహణల యందు దక్షులై ఉండి, ఇక్కడ యుద్ధము కార్యనిర్వహణలు అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇంట్లో చేసే ఫైటింగ్ లే యుద్ధం. కార్యనిర్వహణ ఇల్లు ఎంత నింపేస్తారు కదా, అన్నిటికీ ఫైటింగ్లు ఉంటాయి కదండి, అంత తేలిగ్గా జరుగుతాయా అవి? ఈ అజ్ఞాన శత్రువు యొక్క పాదఘట్టములను పొందుతూ, అంటే అది నెత్తి మీద తంతూ ఉంటుంది. పాదఘట్టములు అంటే ఏదో అనుకున్నారు, డాన్స్ చేస్తుంది నెత్తి మీద, పొందుతూ బాధలు పొందుతున్నారే గాని అజ్ఞాన శత్రువును జయించడం ఎట్లా అని యోచించారా? ఓ సభికులారా, మీరంతా మానమోహములనే దుష్ట మార్గంలో పయనిస్తూ, అలాగే చెప్తారు సద్గురువులు అన్నవాళ్ళు, మామూలు పదాలు ఉపయోగించి తర్వాత వాటి యొక్క సాంద్రత, దుష్టం యొక్క సాంద్రత, మీరు ప్రయాణించేదంతా ఆనందం అంటారు. అది ఎంత భయంకరమైనదో చెప్పడానికి కొంత భ్రష్టులైపోతారో తెక్కలేదు. ఏంటంటే కృష్ణుడు ఏమన్నా మామూలు పదాలు వాడాడు చివరిలో? కృష్ణుడు కూడా తిట్టాడు. అదే విధంగా దుష్ట మార్గములు, మానమోహములనే, మానమోహాలంటే, మానం అంటే మన అభిమానం, ఐడెంటిటీ గురించి, మోహములనే దుష్ట మార్గంలో పయనిస్తూ అధమము దుఃఖమయమగు సంసారములను పడయకండి. తత్వముని గ్రహించి మోక్షం అనే పవిత్ర స్థానాన్ని చేరటమే జీవితాశయంగా కలిగి ఉండి, ఆత్మజ్ఞానం అనే మహత్తర ఔషధం సర్వ మానసిక రుగ్మతల నుండి, ఆపదల నుండి మిమ్మల్ని కాపాడుతుందయ్యా. బాహ్యంలో ఏదైనా మిమ్మల్ని కాపాడిందా? అయినా సరే అదే పరిగెడుతూ ఉన్నారు. ఆపందే ప్రయాణం. అంత రమణ మహర్షి ఇక్కడ ఇచ్చాడు, ఏం లాభం? ఏమన్నా వదిలేసి వచ్చామా ఇక్కడికి? ఏమీ లేని వాళ్ళు కూడా అక్కడే పట్టుకు వేలాడుతున్నారు కదా. ఏమీ లేకపోయినా పట్టుకు వేలాడటం లేదు. రమణ మహర్షి ఇచ్చాడు, ఆహా అరుణాచలం మనకి బ్రహ్మాండం అని అనుకుంటూ వచ్చి ఉండగలుగుతున్నారా? మీరు పక్క వాళ్ళ మీద మళ్ళీ చెప్పకండి, ఏమంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని. ముందు మీ మనసు దాని యందు దృఢత్వం కలిగి ఉన్నదా? స్వామి నేను అక్కడే ఉండాలి, నాకు నువ్వేం చేస్తావో తెలీదు అని మీరు అనగలిగారా? మనస్సులో అయినా దృఢంగా. మీరు అనుకుంటే కదా ఆయన సానుకూలం చేస్తాడు, మీరు అనుకుంటే ఆయన ఏం చేస్తాడండి? ఎందుకంటే ఆత్మజ్ఞానంలో ఆయన, మీరు ఆ యొక్క ప్రయత్నము అంటే ఆ యొక్క దృఢత్వం మీలో కలగాలి. ఆ దృఢత్వం మీలో కలిగితే మిగతాదంతా ఆయన చేస్తాడు. దృఢత్వమే కలగకుండా మీరు ఇంకా నాకేదో ఉన్నాయి అక్కడ, ఇంకా ఏదో చెయ్యాలి అనుకుంటే ఆయన ఎందుకు చేస్తాడు? ఆయనకేం అవసరం? ఏం అవసరం లేదు. అదే మరి చెప్పేది ఆయన. కాబట్టి ఇది అయిపోయింది కదా. కాబట్టి దేహం పడిపోక ముందే శీఘ్రంగా సముపార్జించుకోవడం అయిపోయింది కదా. గురువును పట్టాలన్నా అందుకనే కంఠశోష అనే గొప్ప శ్రమ కోర్చి అవతారమూర్తి ఈ రామచంద్రుడికి జ్ఞానబోధ అనేది మిషగా పెట్టుకుని మీ కొరకై ఆత్మ జ్ఞానాన్ని ఎలుగెత్తి గానం చేస్తున్నాను. పాపం నా బాధ అని కూడా అర్థం. నేను కూడా కంఠక్షోభ అంటూ ఉంటాను కదా. ఎలుగెత్తి గానం చేస్తున్నాను మీ కొరకై ఆత్మ జ్ఞానాన్ని అరుచుచూ బోధిస్తున్నా నన్ను అవలోకించి నా ఈ వచనముల శ్రద్ధతో ఆదరముతో విని స్వయముగా ఈ దేహాదులందు ఆత్మబుద్ధిని తొలగించుకోండి. నేను అన్న బుద్ధిని, ఆత్మబుద్ధిని తొలగించుకోండి అంటే ఉన్నదే అది అని తెలుసుకోండి. దేహము నేను అన్న భావన తీసేయండి. అంటే ఈ ఆత్మ, ఈ దేహము ఇవన్నీ అంటున్నారు కదా, నేను వేరు దేహం వేరు కదా. నేను దేహం ఒకటే, నేను అంటే ఆత్మ అని చెప్పేది మళ్ళీ. అది
ఎవడైతే మరణం అనే అతి సమీపంలో ఉన్న ఆపదకు ఇప్పుడే ఆత్మజ్ఞానం అనే ఔషధం సేవించడం ద్వారా చికిత్స పొందడో అట్టి మూఢుడు అనివార్యము అకాల నిర్ణయము అనిర్దేశమగు మృత్యువు శరీరాన్ని ఆక్రమిస్తూ ఉండగా ఇహ చేయగలిగింది ఏముంటుంది? అట్టి ఆత్మజ్ఞానం ప్రసాదించగల శాస్త్రములలో ఈ వశిష్ఠ రామాయణం గురించి చెప్పాడు ఆయన. అంటే ఈయన అన్ని చెప్పారు కాబట్టి ఇది తలమానికం వంటిది అన్నాడు. కాబట్టి మోక్షం కోరేవారు ఈ మోక్ష శాస్త్రాన్నే పరిశీలించాలి. అంతే తప్ప అనవసరమైన గ్రంథాలు ఏవో చదివేసేసుకుని బుర్రని పాడు చేసుకోకూడదు. అసలే బుర్ర నానగోల. ఇంకా అనవసరంగా వేరే గ్రంథాలు ఏవో చదివి వేరే చదివేస్తే అక్కడ బోర్డు అనుమానాలు వస్తాయి. వచ్చిన బాధ ఏంటంటే మీ అందరికీ ఇంతకుముందు వేరే పుస్తకాలు చదివితే అనుమానాలు వచ్చాయి, సందేహాలు వచ్చాయి. టీవీ షోలు ఏవో చూసి అసలైన ఆత్మజ్ఞానం చదివితే సందేహాలు అసలు. కాబట్టి అంటే ఈ యొక్క అద్వైత గ్రంథాలు చీకట్లో వెలిగే దీపంలాగా మీ అందు జ్ఞాన జ్యోతిని వెలిగించగలదు. ఆయన ఈ యొక్క వశిష్ఠ రామాయణం గురించే చెప్తున్నారు అనమాట. ఇది ఒక గ్రంథం లాగా వస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు, ఏమండి ఆయన ఎలా అన్నాడు అవతారమూర్తి అని. అక్కడ అనుండరు. ఈ గ్రంథకర్త రాముల వారి మీద ఒక గౌరవ భావంతో అవతారమూర్తి అని ఎక్కడ ఆయన్ని ప్రకటించలేదు ఎవరు కూడా. రామాయణంలో ఎక్కడ ఆయన అవతారమూర్తి అని వశిష్ఠుల వారు కూడా ప్రవచించలేదు. కానీ ఏంటంటే ఈ ప్రవచన అంటే అనువాదం చేస్తున్నప్పుడు వాళ్ళకంటూ ఒక గౌరవ అభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం చెప్తారు, అలా కొన్ని కల్పించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మనకు తెలిసింది కదా అనే ఉద్దేశం ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు చదివే వాళ్ళందరికీ అవతారమూర్తి అని తెలుసు కదా, అందుకని ఆయన ప్రకటించాడని చెప్తారు. ఎక్కడ ఆయన అవతారమూర్తి అని ఎప్పుడు ప్రకటించడమే జరగలేదు. కాబట్టి ఇక్కడ దాని గురించి అని చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈయన వశిష్ఠ రామాయణం అని డైరెక్ట్ గా చెప్పాడు అంటే ఇప్పటి వరకు నేను చేసిన బోధ మీకు తప్పక ఉపకరించగలదు అని ఆయన చెప్పాడు. కానీ గ్రంథకర్త ఏం రాశారంటే వశిష్ఠ రామాయణం అని ఆల్రెడీ బోర్డు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ పుస్తకం ఎప్పటిదో, అంతకుముందు వశిష్ఠ రామాయణాలు ఎన్నున్నాయో. కాబట్టి ఆల్రెడీ తెలిసింది కాబట్టి వశిష్ఠ రామాయణం అని డైరెక్ట్ గా అన్నాడు. కాబట్టి మీరేమి దీని గురించి ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి బుర్రలు పాడు చేసుకోండి. అందుకని నేను ఆ పేరు చదవకుండా చదువుతున్నాను. తండ్రి వలె బోధించగలదు. మీలో ప్రతి ఒక్కరి పట్ల నిత్యప్రాప్తమే అయి ఉన్న ఆత్మ గురించిన జ్ఞానం బోధించడం అనేది దుర్బోధకం. బోధించడం ఎంత కష్టం అండి. ఎంతసేపు నేను ఐడెంటిటీకి పరిగెడుతున్న వాడిని లాక్కొచ్చి కూర్చోబెట్టి చెప్పాలి అంటే వాడికి అర్థం అవ్వాలి, వాడు ఆచరణలో పెట్టాలి. మళ్ళీ అర్థం కాలేదంటాడు, మళ్ళీ ఇంకోటి ఏదో అంటాడు, ఇన్ని అంటాడు, మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. దీక్ష చేయడానికి చేస్తున్నారా ఏదో చెప్తారు కథలు. ఇదో కథ అంటారు, అక్కడో కథ అంటారు, జారిపోతుంది అంటారు, వెళ్ళిపోతుంది అంటారు, ఏదేదో చెప్తారు. మరి బాహ్యంలో ఏవి అడ్డంకులే ఉండవు. అవేమిటో మరి ఎప్పుడు బాహ్యంలో ఇంట్లో జరిగే ఫంక్షన్లు అనండి, షికార్లు అనండి, ఏదైనా జరగడానికి అదే ఒక విఘ్నాలు రావు. అవన్నీ చక్కగా అయిపోతూ ఉంటాయి. దీక్ష దగ్గరకు వచ్చిన అన్ని విఘ్నాలే. ఇవి యోచించవలసినది ఏం జోక్ కాదు. అవును కదా, నిజమే. నాకు బాహ్యంలో అన్ని ఎక్కడ విఘ్నమే రావటం లేదే, కేవలం ఆత్మజ్ఞానం కోసం దీక్షకే ఎందుకు వస్తుంది అంటే అప్పుడు సమాధానం బోధపడుతుంది, నాలోనే ఉంది ఆ విఘ్నము అని. కాబట్టి అట్టి ఆత్మజ్ఞానాన్ని సులభంగా తెలుసుకోవడానికి వీలుగా ఆత్యంతిక విషయాన్ని ఏమీ దాచకుండా సుస్పష్టంగా నిర్దుష్టంగా బోధ జరిగిందా జరగలేదా? ఇంకెక్కడన్నా ఉందా? ఉండడానికి కాబట్టి నిర్దిష్టంగానే జరిగింది, సుస్పష్టంగానే జరిగింది. ఏమి సందేహం లేదు. సందేహంగా ఎవరైనా పర్వాలేదు, సరి చేసుకుంటా. కాబట్టి అనాది నుంచి వస్తున్న తత్వవేత్తల ప్రవచనాలు, అనుభవాలు, సంప్రదాయాలను అనుసరించి అందుకు విరుద్ధమైనదంటే ఏదీ లేకుండా బోధ జరిగింది. కాబట్టి విచారణ చేసి ఆచరణ పెట్టారా ఆత్మ కూడా చక్కగా మీరు కూడా పొందగలుగుతారు. ఏ ఆత్మజ్ఞానం అయితే శాస్త్ర పాండిత్యం కూడా ప్రసాదించజాలకున్నదో అట్టి ఆత్మ విద్య బంగారు గని నుండి బంగారం లభించినట్లుగా
ఈ మహాగ్రంథం నుండి మీకు లభిస్తుంది అన్నాడు. సరే, ఎవరైతే అజ్ఞానము చేతనో మాత్సర్యము చేతనో మోహము చేతనో ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని అర్థాన్ని తిరస్కరించ పూనుకుంటే విసుగొస్తుంది కదా విని విని. ఆచరణలో పెట్టకపోతే మరి విసుగాకేమవుతుంది? ఎప్పుడు వినేది వింటే ఆచరణలో పెడుతుంటే ఉత్సాహంగా ముందుకెళ్తారు. చదువుకోవాలనుకున్నవాడు కదండి, ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ ఉత్సాహంగా చదువుతాడు. ఇక తప్పదులే భగవంతుడు అన్నవాడు ఏదో అత్తసరి మార్కులతో పాస్ అవుతూ గట్టెక్కిస్తాడు అంటారు. బాహ్యంలో ఉన్నదే ఇది అంతే. కాబట్టి అట్టివారు విచారహీనులకు ఆత్మహంతకులని మా అభిప్రాయం అన్నారు. వారితో మైత్రి కలిగి ఉండకపోవటమే మంచిది. చూసారా, అలాంటి వాళ్ళతో మైత్రి చేయకండి. అనవసరంగా వాళ్ళకేదో చెప్పాలని లేదా వాళ్ళతో అతిగా మాట్లాడటం కానీ అవసరం లేదని మాట్లాడకండి. మాట్లాడాల్సిన అవసరం ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. బంధాలతో కూడా ఎంతవరకు అంతవరకే ఉండొచ్చు కదా. రాసుకు పూసుకు తిరగక్కర్లే కదా. ఏ బంధం అయినా కూడా అవసరం ఉందా? 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక బంధాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాళ్ళని వదిలేమనో వాళ్ళని ఏదో తిట్టేసేమో ఏమీ అనకండి అనేది. వాళ్ళతో మామూలుగా ఉండండి. ఎంత ఉండాలో అంతవరకు ఉంటే చాలు కదా. వాళ్ళకేం బోధ చేయక్కర్లే. అసలు మీరు ఆదరణలో పెడితే కదా వేరే వాళ్ళకి బోధ అర్హత. కాబట్టి అలాంటి వాళ్ళతో మైత్రి కూడదంటే అర్థం ఏంటంటే అతి పనికిరాదు. మౌనంగా ఉండండి, దూరంగా ఉండండి. అట్లాంటి వాళ్ళకి చెప్పాడు కదా. అలాంటి వాళ్ళతో సాహసం చేస్తే ఏమవుతుంది? ఆత్మజ్ఞానం పోయి చక్కగా అజ్ఞానం వేళ్ళు పాతుకుపోతుంది. ఆల్రెడీ అజ్ఞానంలోనే ఉన్నాం, బయటికి రావడానికి కదా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నం చేస్తూ మళ్ళీ అటువైపు పోయారనుకోండి, అలాంటి వాళ్ళతో మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఏదైనా విచారణ చెప్పారనుకోండి, ఇంకేముంది అక్కడ? కాబట్టి వారి శ్రేయోభిలాషణమగు మేము వారిని స్వాంతన ప్రశాంతతలతో కూడిన సునిశ్చిత చిత్తంతో ఇదంతా పరిశీలించి అటు తర్వాత స్వనిర్ణయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నా అన్నాడు వశిష్ఠుల వారు. అంతటి గురువులు పాపం కోపడినప్పుడు కోపడతారు, కరుణతో చెప్తారు, అన్ని చేస్తారు. కాబట్టి అలాంటిది వద్దు అని ఎందుకన్నానో మీరు నిర్ణయించుకోండి అంటున్నాడు. కాబట్టి అనవసరమైన వాళ్ళతో స్నేహాలు చెయ్యక్కర్లే. మనం వచ్చిన వాళ్ళని నిరాశపరచగల, వచ్చిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, దోషం లేదు. రామచంద్ర, శ్రోతలకు ఈ సభికులు మీ బుద్ధులు ఎంతవరకు శ్రవణ ధారణ అభ్యాసములకు సమర్థమై ఉన్నాయో గ్రహించే నేను ఈ ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని కథలను చర్చలను ఏర్పించి మీకు ప్రతిపాదించి చెప్తున్నానయ్యా. ఆత్మశాస్త్రాన్ని ప్రబోధించడానికై నా తండ్రి గారైన బ్రహ్మదేవునిచే నేను నియమించబడ్డాను. అంతేగా నా అంతటి నేను రాలేదు. మనకి ఆనందం ఏంటి చెప్పడానికి? కంటక్షోభ కదండి. కానీ ఆనందంతో చెప్తాం కాబట్టి, ఎందుకంటే విధించబడింది ధర్మం. ధర్మం ఆనందంగా ఆచరించినప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది. అదే ఇష్టం లేకుండా ఆచరిస్తే చెప్పగలుగుతామా? ఏమీ చెప్పలేదు. ఇది ధర్మము అనుకున్నాం కాబట్టి ఆనందంగా స్ఫురణలు వస్తాయి, చెప్పగలుగుతాం. అమ్మా మోక్ష శాస్త్రం గ్రహించాలి, జీవిత పరమావధిని తెలుసుకోవాలని ఎవరెవరు ఆశ్రయిస్తారో వారి పట్ల కరుణ, దయాళుత్వం, ప్రేమ అనేది మా స్వభావం. మీ యొక్క శుద్ధము సూక్ష్మకు ఆత్మయే మీ పుణ్యవశం చేత ఈ ప్రకారంగా వశిష్ఠ రూపం దాల్చి మీతో మిత్రత్వం వహించి బోధకు కారణమవుతున్నదని కూడా గ్రహించి ఉండటంలో దోషం లేదు అన్నాడు ఆయన. పెద్ద గురువు ఎక్కడి నుంచి వచ్చాడండి పాపం? అనవసరంగా ఎక్కడ ఎవరి మానాన వాళ్ళు ఉండేవాళ్ళు. ఏమన్నా పక్క ఇల్లా? అంతేగాని వాస్తవానికి నేను ఒక మనిషినో, దేవతనో, గంధర్వుడినో, రాక్షసుడినో, మరొక వ్యక్తియో కాదు. కాబట్టి మీరు దేహంగా చూసిన అన్నాళ్ళు గురువుని, కాబట్టి దేహంగా చూడలేదు కాబట్టి మేమేం పట్టించుకోలేదండి మీ గురించి. సర్వజనులారా, నేను ఆత్మస్వరూపుడను. నా వలనే మీరందరూ కూడా ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నవారే. మీ యొక్క నిర్మలమగు ఆత్మయే రూపంగా గల నేను మీ యొక్క పుణ్య విశేషం చేత ఈ అవతారవతి రామచంద్రుని అన్నను సంవాద రూపంగా
ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని విడమర్చి విశదీకరించడం జరుగుతోంది. ఓ ప్రియ మమాత్మ స్వరూపులారా, మీ యొక్క ఆత్మ కంటే కించిత్ కూడా నేను వేరైన వాడిని కాదు. మీ ఆత్మయే నేను, నా ఆత్మయే మీరంతా. కాబట్టి అంధకారమయులకు ఆది వ్యాధులు మరణ దినములు సమీపించక పూర్వమే నన్ను ఆప్తునిగా తెలుసుకున్న వారే నా వాక్యాన్ని వినండి, ఆచరించండి. సర్వ పదార్థముల పట్ల, దృశ్య వ్యవహారముల పట్ల వైరాగ్యాన్ని సంపాదిస్తూ అంటే ఆచరిస్తూ అని ఆత్మ జ్ఞానానికి అర్హులై ఆ జ్ఞానాన్ని సముపార్జించండి. ఒట్టిగా ఆర్జించండి అనలేదు, సముపార్జించండి అంటే బాగుగా పొందండి అని చెప్పారు. బాగుగా పొందితే కదా ఆచరణ యోగ్యం అవుతుంది. బాగా పొందకపోతే ఇప్పట్లాగే అవుతుంది. అమ్మా శుభం.